ఏం పేరే? బాలరాజు. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. సో ఎట్లనే ఇప్పుడు ఎలక్షన్ ఉంది, బై ఎలక్షన్, ఓలకి గెలిపిద్దాం అనుకుంటారు. ఏ పార్టీ మనసుకు వచ్చింది మీకు? యాదవే గెలుస్తాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి పనులు చేస్తుండు. రేపు అంటే కొన్ని పనులు చేస్తలేని అందరు అంటారు కానీ అన్ని పనులు కూడా చేస్తాడు. అది మొత్తం మీద సాధ్యమైనంత వరకు చేస్తాడు. ఆయన తప్ప ముచ్చడం లేదు. ఆయన చేసిన పనులన్నీ ఖచ్చితంగా స్వచ్ఛందంగా నడుస్తూనే ఉన్నాయి. బస్సులు ఫ్రీ, కరెంటు ఫ్రీ, ప్రతి ఒక్కటి కూడా అన్ని సాధించుకుంటూ వస్తూనే ఉండు. సరే పింఛన్ ఒకటి ఇవ్వాలి. అది ఎలక్షన్ బై జూబ్లీ ఎలక్షన్ అయిపోగానే మాత్రం పింఛన్ సాధిస్తాడు. అదొకటి కూడా వచ్చేస్తాం మనకు. అవి కూడా ఇస్తాడు. ఎలక్షన్ అయిపోయినాక ఇస్తాడు. జూబ్లీ ఎలక్షన్ అయిపోగానే మహిళలకు కూడా 2500 సాధిస్తాడు ఆయన. అది తప్పడాడు అంటారు కానీ అది తప్పు విషయం. అది ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రి అనేది ఏ దమ్మున చేయాలంటే ఎవరైనా చేయలేని పరిస్థితి ఉంటది కాబట్టి ఖచ్చితంగా అది చేసి తీరుతాడు. అది తప్పకుండా. పైసలు లేకుంటే అప్పు తెస్తాడు. ఇదివరకంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పు తెచ్చిండు. ఇది అప్పు తేవాలంటే భయపడుతుండు. ఎందుకు అప్పు తేవాలి? వద్దు, మనది మనమే చేసుకొని బతుకుదాం అన్న కాడుండు. అప్పు లేకుండా స్వచ్ఛందంగా చేస్తాం. మొత్తం మీద అన్ని నిలబెట్టుకొస్తాం అన్న పాలన ఉంది. రేవంత్ రెడ్డి పాలనే మంచిగా ఉంది. నెక్స్ట్ కూడా 5 years మళ్ళీ అయింది. కేసీఆర్ అంటే చెప్పలేము, శాతకాకుండా అయిపోయింది. ఆయనది కేసీఆర్ నుంచి శాతకాకుండా అయిపోయింది. దాని గురించి చెప్పలేము. ఈ కేటీఆర్ అంటే ఇప్పుడు అంతా ఓడిపోయింది కాబట్టి ఏకదమని మళ్ళీ కుంగాలంటే చాలా కష్ట పరిస్థితి ఉంటది. వాస్తవం చెప్తున్నాగా. కాంగ్రెస్ మళ్ళా యాదవ్ కూడా అవసరం అనుకుంటే గెలిస్తే మంత్రి పదవి కూడా ఆయనకు వస్తుంది. రౌడీ యాదవ్ తప్పు విషయం అన్నాడు. మంచి వ్యక్తి ఆయన. అలా అంతకుముందు వాళ్ళ డేట్ కూడా ఎమ్మెల్యే గెలిచిండు, మంత్రి పదవి చేసిండు. దాని గురించి ఈయన కూడా అవకాశం ఇస్తే చాలా మంచిగా ఉంటది. మంచి వ్యక్తి ఆయన. ప్రజలకు మంచి ఎప్పుడు దగ్గర ఉంటాడు. సిటీలో మాత్రం అందుబాటులో ఉంటాడు. మంచిగా చేస్తాడు. సానుభూతి అంటే చచ్చిపోయిండు ఆయన. మొగడు చచ్చిపోయినాక పిల్లడానికి పోయాలంటే చాలా కష్ట పరిస్థితి ఉంటుంది. ఏంటంటే సానుభూతి అంటే మొగడు చచ్చిపోయినట్టు వేయాలంటే ఇస్తుండొచ్చు కానీ దాని గురించి చెప్పలేము. మరి ఆమె అదృష్టం దానికి చెప్పలేము. మరి మొత్తం మీద మాత్రం నవీన్ యాదవ్ గెలుస్తాడు. ఖచ్చితంగా మెజారిటీతో గెలుస్తాడు. బీజేపీ అంటే అది ఆయన పరిస్థితి అంటే ఇప్పుడు మనకి ఏంటంటే తగ్గబోరంటే ఇవి రెండే. బీజేపీ కూడా మరి ఎక్కడ మద్దతు ఓట్లు వేస్తుందో మరి లేకపోతే వాళ్ళే గెలుస్తారు చెప్పలేము. అది కూడా బీజేపీ సిటీలో కూడా ఉందిగా. గెలుస్తుంది. అది థర్డ్ లీడింగ్ ఉండొచ్చు. థర్డ్ లీడింగ్ అయితే బీజేపీ ఉంటది. ఫస్ట్ అయితే కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్. ఆగం ఎందుకు అవుతుంది? ఇంకా మంచిగా కోరుకుంటుంది. చాలా మంచిగా డెవలప్ అవుతుంది. రోడ్లు అవుతాయి, భవనాలు అవుతాయి, ప్రతి ఒక్కటి మంచిగా అవుతాయి. చాలా బాగుంటుంది. ఆదుకుంటాడు. ఖచ్చితంగా ఆదుకుంటాడు. తప్పకుండా ఆదుకుంటాడు. నవీన్ యాదవ్ గెలిచి తీరుతాడు. మెజారిటీతో గెలుస్తాడు. పొజిషన్ అట్నే ఉంది. గుజ్జ వెంకటనారాయణ, రాష్ట్ర వడ్డేర సంఘం అధ్యక్షుని, తెలంగాణ రాష్ట్రం. ఎలక్షన్లు వచ్చింది. ఎలక్షన్ కు ఈ వడ్డర్లు వాస్తవం చెప్పాలండి, ఈ జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ లా 21,000 వడ్డర్లు ఉన్నారు. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల నుండి ఏం చేయలేదు వడ్డర్లకు. అంటే ఉన్న జీవోలను కూడా, గత ప్రభుత్వంలో ఉన్న జీవోలను కూడా, అంటే మేము రాయి కంకర కొట్టే వడ్డర్లు, వీళ్ళకు కనీసం ఏం పని చేయని వడ్డర్లు కూడా ఈ రోజు ఏం చెప్పిండు? అప్పుడు ఉన్నప్పుడు 3,50,000 ఉన్నాయని చెప్పినప్పుడు మేము 20 లక్షలు ఈ రాష్ట్రంలో, రాష్ట్ర జనాభాలో 20 లక్షల ఓటర్స్ ఉన్నారు. ఆయన కూడా గత ప్రభుత్వం వల్ల 10 ఏళ్లలో వడ్డర్లకు ఏం మాత్రం ఏం చేయలేదు. ఉన్న జీవోలను కూడా, అంటే మా జీవోలు ఉంటాయి కదా, రాయి కొట్టుకుంటాం, రాయి కొట్టేటట్టు చేసిండు. వేరే వాళ్ళకు గౌండ్లో ఇచ్చిండు. అన్ని కులాలకు ఇచ్చిన వడ్డర్లో మాత్రం మాత్రం ఈ కేసీఆర్ ప్రభుత్వం చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లా ఈ వడ్డేలకు ఒకప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు వడ్డేలకు 15% రిజర్వేషన్ ఉంది. కోడిల మీద హక్కులు ఉన్నాయి. అది తీసేసి ఇప్పుడు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో వాళ్ళు ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఈ వడ్డేర్లంతా ఏకతాటిగా ఉండి ఈ వడ్డేర్లకు ఈ నవీన్ యాదవ్ గెలిపిస్తే మా వడ్డేర్లకు సమస్య తీరుతుందని మా వడ్డేర్లంతా ఇక్కడ ఉన్న జూబ్లీహిల్స్ ప్రజలందరూ 21,000 ఓట్లు వేయాలని మా వడ్డేర్ ప్రజలను కోరుకుంటున్నాం. మేము నవీన్ యాదవ్ చేస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ
ప్రజల ప్రభుత్వం. నవీన్ యాదవ్ గెలిపిస్తే పేదోడు కష్ట సుఖాలు మా ఒడ్డెరోళ్ళ దగ్గరకు వస్తాంట. మేము తెలుసుకున్నాం, మా ఒడ్డెరోళ్ళ దగ్గర తెలుసుకున్నాం. పేదోళ్ళ దగ్గరకు వస్తాంట. ఏమైనా బాధ ఉండే ఏమైనా ఇబ్బందులు ఉన్నా వస్తాంట. చాలా మంచోడని మా వాళ్ళు మా కులస్తులు చెప్తున్నారు. దేనికంటే నవీన్ యాదవ్ చేస్తాం మీ ఒడ్డోళ్ళము, దేనికంటే కష్టపడి ఉన్నాడు మా ముందర ఉన్నాడు పిల్లగాడు అని చేస్తానని అంటారు. మేము కూడా ఏం చెప్పినంటే మీరు వేసినా కూడా మనోళ్ళు మన జాతికి ఏదైనా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా చేయాలని చెప్తున్నాం. నమ్మకం ఉంది. వాళ్ళంతా ఏకతాటిగా ఒడ్డర్లంతా కాంగ్రెస్ ప్రభుత్వానికి వేయాలని, మాకు వచ్చే జీవోలు కూడా నవీన్ యాదవ్ ద్వారా ఈ తెలంగాణ జూబ్లీస్ కాబట్టి ఈ రాష్ట్రంలో మా ఒడ్డర్లకు డిమాండ్లు మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాం. చేస్తాను ఈ ప్రభుత్వం మీద మేము ఆశపడుతున్నాం. ఒడ్డర్ సంఘం అప్పులైనా కూడా గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చుకుంటా సంక్షేమ పథకాలు 3-4 పథకాలు చేసిండు. అవన్నీ చేసుకుంటా ఇంకా కూడా చేస్తాడు అని మా వాళ్ళకు పేదలకు ఇండ్లు ఇస్తాంటాడు. ఇందిరమ్మ ఇండ్లు, పేదలకు ఇండ్లు, ఇంకా మళ్ళీ సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ ఇవన్నీ గత ప్రభుత్వంలో ఇవన్నీ కూడా ఇస్తుండు. రైతు బంధు ఇస్తుండు. మహిళలకు ఒక అమ్మలక్కలు అంతా మహిళలు ఫ్రీ బస్ అయింది. కావాల్సింది ఏముంది? అది ఇంకా ఇప్పుడు జరుపుకుంటూ వచ్చి ఫర్దర్లా ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా. 10 ఏళ్ళు చేయనోడు 3 ఏళ్ళు ఉంది కదా మాకు ఛాన్స్. ఇంకా చేస్తాం. 500 రోజులలో అది ఇంపాసిబుల్. అది కళ్ళబల్లి మాట చెప్తారు. తన ఇంట్లో తన చెల్లెలకే న్యాయం చేయని వాళ్ళు ఇక వీళ్ళ ప్రజలకు ఏం చేస్తారు? చెల్లెలకే న్యాయం చేయలేడు. ఆస్తి తగాదాలు పెట్టుకొని ఇంట్లో పంచాయతీ పెట్టుకుని ప్రజలను అడుగుతుండు ఓట్లు. ఈ ప్రభుత్వం కూడా కరెక్ట్ ప్రభుత్వం కాదు వాళ్ళది. గత ప్రభుత్వం వాళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటనే నీకు పంచాయతీ ఉంది, బయట ఏమొస్తావు? ఆయన 1000 కోట్లు దోసుకున్నావు, ఇంకేమొస్తావు? 1000 కోట్లు దోసుకున్నావు. నీ ఇంట్లో నీ చెల్లె పంచాయతీ తీర్చు ఫస్ట్. ఈ చెల్లె సంగతి ఏం కానీ ఆ చెల్లె పంచాయతీ తీర్చినాక ఇప్పుడు రాండి అని చెప్తున్నాం. బీజేపీ పరిస్థితి అంటే వాళ్ళు లోపారిపారంగా వాళ్ళకంతా అండర్స్టాండ్ అయినారు. వాళ్ళిద్దరు ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. కాబట్టి ప్రజలు కూడా బాగా గమనిస్తున్నారు ఈ విషయాలను. గత ప్రభుత్వాలలో ఏం చేసారు? ఆయన చూడగానే ఈ పార్టీలకు పడుతుంది. ఎందుకు రౌడీజం అంటే ఇట్లా ప్రజల అపోహలు కల్పించాలని. వాళ్ళే రౌడీ. వాళ్ళ పార్టీనే ఇంత ముందు ఉన్నాయే రౌడీలు చేసేది. నవీన్ యాదవ్ అంటే యువకుడు, దేనికంటే ఇక్కడ లోకల్ బాగా చేస్తాడని ఆయన మీద బురద తగులుతుండు. కాబట్టి నవీన్ యాదవ్ పేద ప్రజలకు, చిన్న సమ్ ఏరియాలకు చాలా మంచి మనిషి. ఆయన ఎవరికి అది చేసిన రౌడీ అనేది అది వాళ్ళే ఆయన మీద అపోహ చేస్తుండ్రు. వాళ్ళ మీద బురద తగులుతుండ్రు. 99% 100% గెలుస్తాడు. మెజార్టీ కొరకే మా ప్రజలైతే మా ఒడ్డర్లు మాత్రం ముఖ్యంగా చిన్న జాతులు మాత్రం వేస్తున్నారు నవీన్ యాదవ్. ఇక లోకలోడు ఎప్పటి నుండో 2 సార్లు ఓడిపోయిండు. 3సారి ఆయన సానుభూతి ఉంది. ఆయనకు చాలా ప్రజలలో బాగుంది. సమ్ ఏరియాలో నవీన్ యాదవ్ కావాలంటారు. సమ్ ఏరియాలో హైడ్రా ఎవరు ఈ సమ్ ఏరియాలో హైడ్రా కూల్ చేసేదంటే తప్పు మాటలు. సమ్ ఏరియా కూర్చేలు పెద్ద ఉన్నోళ్ళకు, బాగా 100 ఎకరాలు ఉన్నోళ్ళకు మనకు ఈ వాటర్ వస్తే ఈ రోడ్లన్నీ నిండుతున్నాయి. అలాంటివి కూల్చేస్తారు. సమ్ ఏరియా కూల్చేసిన కూడా, పేదలకు కూల్చేసినా కూడా వాళ్ళు సరిపోని ల్యాండ్ కూడా ఇచ్చి వాళ్ళ డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తారని ప్రభుత్వం ఆలోచన. ప్రజాప్రభుత్వం కాబట్టి కూల్చేదు. మీ పేరు ఏ నుంచే? నా పేరు పున్నం ముత్యం గౌడ్, ఉస్మాన్ యూనివర్సిటీ తెలంగాణ రిసెర్చ్ కళాస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉన్నాను. ఇప్పుడు జూబ్లీహిల్స్ వచ్చారు మీరు ఇక్కడ, సో కొంచెం ప్రచారం చేసి ఏ పార్టీకి సపోర్ట్ గా చెప్తారు? మేము ఇనానమస్గా తెలంగాణలో ఉన్నటువంటి బహుజన సంఘాలు మరియు పరిశోధక విద్యార్థులు అందరం కూడా కాంగ్రెస్ మద్దతుగా, నవీన్ యాదవ్ అన్నకు మద్దతుగా మేము గత 10-15 రోజుల నుంచి మేము కన్వర్సింగ్ చేస్తున్నాము. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ చేసిన మోసం అంత ఇంత కాదు, మేము అందరికి తెలిసిన విషయమే. సో దాని నుంచి బయటపడాలి అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా, ఇది బైపోల్ అనేది మనకు ఏంటిది ఒక నానుడి డూ ఆర్ డై అని చెప్తారు కదా. అందుకే ఆ డూ ఆర్ డైలో వాళ్ళని డై చేద్దామని మేము కూడా ఫిక్స్ అయిపోయినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనకి ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఈ 2 సంవత్సరాల కాలంలో వాళ్ళు ఏలైనటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను రిక్రూట్మెంట్ చేసింది. మళ్ళీ మేము సాధించుకోవాలి అంటే కూడా కాంగ్రెస్ పార్టీకి మేము సపోర్ట్ చేయాలి. ఈ డిసెంబర్ 9 తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటుగా JLDL కూడా నోటిఫికేషన్ ఇవ్వాలని మేము ఫోర్స్ చేస్తున్నాం ఈ ఎన్నికల ద్వారా.
అంటే చెప్తారు కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది చాలా వరకు. సో నవీన్ యాదవ్ గెలవడు, ఓడిపోతాడు, ఎట్లా మళ్ళీ అధికారంలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని అంటారు. అదంతా బోగస్. ఎందుకు బోగస్ అంటే వ్యతిరేకత లేదు. మనం గల్లీ కానీ వీధుల్లో కానీ తిరుగుతుంటే తెలిసింది ఏంటంటే రౌడీ షీటర్ అనే పదాన్ని వాళ్ళ మీద ఉపయోగిస్తుంది. నిజంగా చూస్తే తెలంగాణలో పెద్ద రౌడీ షీటర్ ఎవరంటే కేసీఆర్ ప్రభుత్వమే, కేసీఆర్ కుటుంబం. ఎందుకంటే 7 లక్షల కోట్ల అప్పు చేసి ఆర్థిక నేరాలకు పాల్పడు పెడితే కింద రౌడీ షీటర్ పేరు మీద బాలను పెట్టాలి. ఇప్పుడు రౌడీ షీటర్ అని ఎట్లా డిఫైన్ చేస్తావు నువ్వు? దానికి నిర్వచనం ఉందా? ఏం చేసి భూములు కబ్జా చేస్తే రౌడీ షీటర్, ఆర్థిక నేరాలకు పాల్పడుతుంది రౌడీ షీటర్ అంటే మీరే ఫస్ట్ రౌడీ షీటర్. కాబట్టి అదంతా బోగస్. ఏదో ఓడిపోవాలో లేకపోతే ఓడిపించాలన్న ఉద్దేశంతో ప్రజల వ్యతిరేకతను కూడగట్టడం కోసం చేస్తారు. కానీ ఈ రోజు సబ్బండ వర్గాలు అన్ని కూడా, విద్యార్థులు కూడా అందరూ కూడా నవీన్ యాదవ్ మద్దతుగా ఉన్నారు. ఖచ్చితంగా ఉంటాము, గెలిపించుకుంటాం కూడా. అంటే ప్రధానంగా చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే చూపేస్తే రౌడీ రాజ్యం అయిపోతుంది కంప్లీట్ గా అని చెప్పి. తప్పు. గత ప్రభుత్వం వాళ్ళలో ఉన్నారు కదా, మన వీళ్ళు కూడా అప్పుడు చేసిరా జూబ్లీస్ మొత్తం అంతా జరిగిందా? ఏం జరగలేదు, అంతా తప్పు. వాళ్ళు ప్రో చేయడానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రజలు ఎవరు కూడా నమ్మలేరు, నమ్మే సఖ్యం కూడా లేదు. ఎందుకంటే మాట్లాడుతూ రానున్న 500 రోజుల్లో కేసీఆర్ సీఎం కాబోతున్నాడు. సో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. నేను మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాను. అదంతా బోగస్, మనకు తెలిసిన విషయమే. అది జరిగేటువంటి పనులు కావు. ఎందుకంటే అధికారాన్ని కోల్పోయినటువంటి భ్రమలో పిచ్చిలో వాళ్ళు ఉన్నారు. ఏదోటి బట్టగలిసి మీదేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ కు మద్దతుగా ఉన్నారు. ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తాడు, గెలిపించుకుంటాం కూడా. ఆ బాధ్యత ఏంటంటే బీసీ బీటకు అవకాశం వచ్చింది. బీసీలు అందరము, ఎస్సీ ఎస్టీ సబ్బండ వర్గాలు అందరం కూడా మేము ఒకటే నిదానం తీసుకున్నాం. మీరు డూ ఆర్ డై అని అంటారు. ప్లస్ గెలిపించుకొని మన సత్తా ఏందో చూపెట్టాలన్న ఉద్దేశంతో ఇతనికి అండగా ఉంటాం. ఖచ్చితంగా గెలిపించుకుంటాం కూడా. అంటే ఏం కాంగ్రెస్ పైన చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి సో ఆ వ్యతిరేకతను చూసి ఏటేరు. సో బీఆర్ఎస్ కు సానుభూతి ఉంది. కేసీఆర్ ముఖం, కేసీఆర్ బాబు ముఖం చూసి ఓటేస్తారని వాళ్ళు ప్రచారం చేస్తారు. ఇప్పుడు వ్యతిరేకత అంటే వాళ్ళు ఏం క్రియేట్ చేస్తారంటే బాకీ కార్డు అని పట్టుకుంది. నిజంగా బాకీ కార్డు తీస్తే అసలు వీళ్ళు బాకీ పడ్డారు. 10 సంవత్సరాల కాలంలో 7 లక్షల అప్పు కోట్లు చేసి ఇవ్వాల్సిన ఇవ్వకుండా వేరు బాకీ 100 చెప్తాను నేను లిస్టు. ముఖ్యమంత్రి పదవి నుంచి మొదలుకుంటే చైర్మన్ల వరకు అసలు వీళ్ళు ఇచ్చిందే లేదు. సో ఈ రోజు వీళ్ళు చెప్తారు బాకీ కార్డు అని చెప్తారు, లేకపోతే మోసం చేసిరు అని చెప్తారు, పథకాలు అమలు కాలేదంటున్నారు. 6 గ్యారంటీలు అమలు కావాలంటే మనం కొంత సమయం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతి ఒక్క పథకానికి ఆర్థిక భారం ఉంటుంది. నువ్వు చేసిన అప్పుకు మిత్తి కట్టుకుంటేనే వాళ్ళు లోపలికి వెళ్తారు. సో కాబట్టి దాన్ని చూసుకుంటూ రాష్ట్రాన్ని మన రేవంత్ రెడ్డి గారు డైనామిక్ గా తీసుకెళ్తారు. ఒక్కొక్క పథకంతో ఒక్కొక్క పథకం ఇంప్లిమెంట్ చేద్దాం. 5 సంవత్సరాలలోపు అన్ని పథకాలను ఇంప్లిమెంట్ చేసి మళ్ళీ గర్వంగా ఎలక్షన్లకు పోవాలనే ఆలోచన ఉంది. కాబట్టి ఇదంతా కూడా అబద్ధ ప్రచారం చేస్తున్నారు వాళ్ళు. ఖచ్చితంగా 6 పథకాలు అనేది అమలు జరుగుతుంది. కాకపోతే కొద్ది సమయం పడుతుండొచ్చు కానీ ఖచ్చితంగా అది అమలు చేస్తారనే నమ్మకం కూడా మాకున్నది. అంటే లేదు రేవంత్ రెడ్డి మీద బాగా వ్యతిరేకత ఉంది, అసలు పరిపాలన రావట్లేదు, అడ్మినిస్ట్రేషన్ రావట్లేదు అని అంటారు కదా. పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనేది నడుస్తుంది. వీళ్ళు క్రియేట్ చేస్తున్నట్టు ఏంటి పరిపాలన అంటే ప్రజలను దగ్గర రానియకపోవడమా, ఎమ్మెల్యేలను కలవనీయకపోవడమా, ముఖ్యమంత్రి మినిస్టర్లు కలవకపోవడమా. ఇప్పుడు ఏమైంది, మినిస్టర్లు కలుస్తారు, ఎమ్మెల్యే కలుస్తారు, సాధారణ జనం కూడా రేవంత్ రెడ్డి కలుస్తారు, సమస్యలు చెప్పుకుంటారు. సో కాబట్టి అది కేసీఆర్ కుటుంబం క్రియేట్ చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మీద విషయం. కానీ రేవంత్ రెడ్డి డైనామిక్ గా ప్రజలందరూ కలుపుకొని మంచి పరిపాలన చేస్తున్నారు. దాన్ని ఓర్వలేకనే వీళ్ళు ఈ రోజు ఈ రకమైన రూమర్స్ క్రియేట్ చేస్తారు. కానీ పరిపాలన గొప్పగా జరుగుతుంది. బాబాయ్ ఏం పేరే? నా పేరు కుమారస్వామి గౌడ్. మాది శేషంగన్పూర్ దగ్గర ఇప్పగూడెం, జనగామ డిస్టిక్ అన్న. మరి మేము నిరుద్యోగ కళాకారులం. మేము అంటే నవీన్ అన్నకు ప్రచారం చేయడానికి వచ్చినాం. అందులో భాగంగా మేము నిరుద్యోగ కళాకారులం. ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం జాబులు ఇయ్యని విడలా మేము ఈ రోజు ఈ గవర్నమెంట్ రాకముందుకే మాకు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు. ఆ మాట కూడా ఆయన నెరవేరుస్తానన్నాడు. అందులో భాగంగా ఈ ఉప ఎన్నికల్లో మేము కూడా మా వంతు సహకారాలు అందియాలని నవీన్ అన్న కోసం వచ్చాము ఇక్కడికి. వాస్తవానికి ఏది కానీ వాస్తవం చెప్పాలన్నా. ఇప్పుడు ఏదో విషయం చెప్పుకొని వచ్చి మనం అయింది కాంది మాట్లాడుకునేది కాదు కదన్నా. ఇప్పుడు నవీన్ అన్న కానీ చిన్న శ్రీశైలం యాదవ్ అంటే వాస్తవానికి జనానికి అందరు తెలుసు. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న అనేది ఉద్యమకారులకు అందరు తెలుసు. ఇవాళ తెలంగాణ ఉద్యమము ఆ రోజు మన తెలంగాణ మాజీ ఉప ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తెలుసు. ఎందుకంటే శ్రీశైలం అన్న సహకారంతోనే ఆ రోజు బండి కొనుక్కున్నది వాస్తవం, అందరు తెలిసిన వాస్తవం. ఆ రోజు రాముల నాయక్ గారు, ఎంతో మంది, చిట్ట బాలకృష్ణ సార్ గారు, తర్వాత మన విజయశాంతి గారు, చాలా మంది ఎంతో మంది మేధావుల సలహాలు తీసుకున్నాడు, అందరి మాటలు తీసుకున్నాడు. అందరి తుంగలు దొక్కిన మేధావి ఆయన. కాబట్టి వాస్తవానికి శ్రీశైలం అన్న ఇక్కడ ఉన్న పొజిషన్ చూస్తే ఇక్కడ ఈ బస్తీ సుబ్రీల్స్ వ్యవహారంలో ఆయన చాలా అంటే ప్రజలకు సంబంధించినటువంటి సేవా కార్యక్రమంలో పచ్చి, ఎందుకంటే భాగస్వామ్యుడు. ఎందుకంటే ప్రతి అంటే విషయం ఏంటంటే అన్న, రవిడి అంటాలంటే ఒక మాట. ఇది ఏంటిది, ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు పబ్లిక్ అంతా ఏం చేస్తారు, మీడియా చుట్టూ ఉంటారు.
మీడియా మీద. వాస్తవానికి ఏం తెలుస్తుంది, ఇక్కడ ఉన్న ప్రజలకు తెలుస్తుంది రౌడా మంచుడా. ఇక్కడ నినాకం ఇప్పుడు మేము డోర్ టు డోర్ తిరుగుతున్నాం అన్న. అంటే నిరుద్యోగ కళాకారులం అంటే టోటల్గా కొంతమంది మా కళాకారుల బృందాలు తిరుగుతున్నాయి. మేము అక్కడ గన్పూర్ కాలేజ్ స్టేషన్ నుండి వచ్చాము. డోర్ కాన్వెన్సింగ్ చేస్తున్నాము. మాకు ఇన్ఛార్జి వారంగా తిరుగుతున్నాము. మా కడెన్ స్టేట్ సార్ అక్కడ మాకు ఇక్కడ మా చిరంజీవి అని మా అతన్ని ఇక్కడ ఇన్ఛార్జ్ చేశారు. ఆ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది. విషయం ఏంటంటే అన్న, మనం ఏదో ఎవరో ఒక మాట చెప్పంగానే రౌడీ గుండా రౌడీలు అది అనగానే కాదు. ప్రజల్లోకి వెళ్తుంది రౌడేవాళ్ళు గుండెవాళ్ళు. ప్రజాసేవ చేసేటోడు రౌడీ అవుతాడా? అట్లా కూడా నువ్వు 10 ఏళ్ళ పరిపాలన చేసినావు, నమ్మించి మోసం ఇచ్చినావు, నువ్వు రౌడా? లేకపోతే ప్రజాసేవ కోసం చేసే వ్యక్తి రౌడా? ప్రజలకు సాయం చేసుకుంటున్న వ్యక్తి రౌడీ అవుతాడా? నువ్వు మోసాలు చేసినది నువ్వు రౌడీ, నీ కొడుకు రౌడీ, నీ అల్లుడు రౌడీ, నీ కుటుంబం రౌడీ. మొత్తం తెలంగాణ ద్రోహులు ఎవరైనా ఉన్నారంటే మీరే. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని చిందించింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన రాష్ట్రంలోన ఇవాళ అధికారంలోకి వచ్చి అసలు కాంగ్రెస్ పుణ్యాన బతికి బట్టగట్టిన వాళ్ళు వీళ్ళంతా ఆస్తుల కొద్ది కోట్ల కొద్ది ఆస్తులు సంపాదించిన వ్యక్తులు, సోనియమ్మ కాళ్ళు మొక్కిన వ్యక్తులు వీళ్ళు. లాస్ట్కి మీరు అందరు చూసిన మీడియా, ఆ రోజు సోనియమ్మ దేవతని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఎంత దగులుబాయి మాటలు మీరు చూస్తాం స్పష్టంగా. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో కల్విషయం లేకుండా మనం కులాలు మతాలు లేకుండా అందరం ఒక సమిష్టిగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఏం చేసిందంటే పేదవాడిని ధనవంతుని చేస్తానన్నాడు, బీదవాడిని అసలుకే ఉంచనన్నాడు, బంగారు తెలంగాణ అన్నాడు, మొత్తం కాపుల కుక్కనన్నాడు, తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల చెలుక అన్నాడు. ఎవరు రైతులకు ఎన్నో విధాల ఎన్నో మాటలు చెప్పిండు. అన్ని విద్యార్థులకు ఒక జాబులు ఇవ్వలేదు, నిరుద్యోగులను విడిచిపెట్టిండు, బలిదానాలు చేసిన కుటుంబాలను ఎవరిని బందలియలేదు. బంగారు తెలంగాణ ఎక్కడైంది దొరికేనా? వాస్తవానికి సెక్రటరీ కూలగొట్టినాక బంగారం దొరికిందని ఇంట్లో చేసుకున్నాడు. వాస్తవానికి మాకు తెలుసు 2001 నుండి నేను ఉద్యమకారుణ్ణి. నేను 2020 దాకా తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నా. అంటే తెలంగాణ ఉద్యమంలో ఉండుకుంటా అధికారంలో ఉన్న పార్టీతోనే ఉన్నా. ఇగనన్నా మేము ఒక రూట్లో పడతాం అనుకున్నాం, కానీ అయ్యేదోర మమ్మల్ని రూట్ ఎక్కడితే లాస్ట్కి వచ్చే వరకు ఏమున్నది, అసలు కులాలు మతాలు లేని కూడా తెలివితో ఏం చేసినట్టే గొల్లోళ్ళకు గొర్రెలు, వీళ్ళకి తెనుగోళ్ళకు ఈ చేపలు, గౌండ్లకు ఇవని అవ్వని అన్నీ ఏంటంటే పేరు పెట్టకుండానే మంచిగా విభజించి కులాలను విభజించి రావుల పరిపాలన అయితే తెచ్చుకున్నాడు. బంగారు తెలంగాణ వాళ్ళ కుటుంబం వరకే అయింది తప్ప ఇంకెవరికి కాలేదు. పేదవాడిని ధనవంతుడు చేస్తున్నాడు కానీ బీదవాడైండు. వాళ్ళ ఆయంలో పేదవాడైనటువంటి ఇంకా బీదవాడైండు. ఆయన చేసిన పుణ్యాన ఎవరు బతికిండ్రు? రియల్ ఎస్టేట్లు బతికిండ్రు. కాళేశ్వరం మీరు చూస్తాను కదా, ఎన్ని లక్షల కోట్లది. ఎంత ఏంటంటే ఇప్పుడు ఈ విషయం ప్రభుత్వం తీస్తే వీళ్ళు కావాల్సి దీన్ని పబ్లిక్ ఒకటి చేస్తానన్న మాట చెప్తాను. సరే కరెక్టే చేస్తాననుకుందాం. మరి నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు జనానికి తెలియదా? రేవంత్ రెడ్డిని స్పష్టంగా తీసుకుపోయి తన బిడ్డ పెళ్లికి కూడా ఆధార్ కాకుండా జైలు లేపించినావు కదా. ఇలా గవర్నమెంట్ రూలింగ్ ఉన్నది. ఆ నీలెక్క మతి తప్ప పనులు చేస్తే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సమస్య నీకు నిన్ను తీసుకుపోయి లోపల నూకడానికి ఆ రకంగా ఆయన చేయదలుచుకోలేదు. ఎందుకంటే ప్రజలే తెలుసుకున్నారు, ప్రజలే గుణపాఠ చెప్తారు. ఒక్కటేందంటే రియల్గా చెప్పాలంటే తెలంగాణ ప్రభుత్వం వాస్తవానికి ఈరోజు ప్రజాపాలన బ్రహ్మాండంగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రజలకు అనుగుణంగా ఇవాళ ఏదో ఉచితాలకు అలవాటు చేసిండు, ఎవరు కేసీఆర్ చేసిండు. సరే నువ్వు ఉచితాలకు అలవాటు చేసిన ప్రజలే తప్పు చేశారు, పాలించి కేసీఆర్ దున్నప్పుడు తెచ్చుకోరు. సో ప్రజలు ఇప్పుడే ఎలక్షన్ వెంట బీఆర్ఎస్ మళ్ళీ కేటీఆర్ వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు అంటారే, ఇప్పుడు పబ్లిక్ కొత్త వెళ్తుంది. ఇప్పుడు నువ్వు మొన్న కూడా మేము ఇక్కడ చూసినాం కృష్ణ పార్క్ నగర్లో ఆటోలు వేసుకొని ఇలా రబ్బర్ షేప్లు వేసుకొని తిరుగుతాను. నువ్వు ఎన్ని వేషాలు అయితే నీ వేసేమని బాబు మొత్తం కూడగలు పడిపోయిండు, కూటగిలో పడిపోయిండు బాబు. ఇక బాబు చేత కాదని అందరికి తెలుసు. నీ ఫేత్ ఎక్కన్నది? ఇంతో అంతా మంచిగా మాట్లాడేది పాపం హరీష్ రావు. ఆయన సుధా ఆయన గ్రాఫ్ పోగొట్టుకుంటాడు అనవసరంగా. తెలంగాణ రాష్ట్రంలో హరీష్ రావుకు మంచి గ్రాఫ్ ఉంటే కానీ ఆయన పోగొట్టుకున్నాడు. ఎందుకంటే వీళ్ళ బాట పట్టి చెడగొట్టుకున్నాడు. ఇవాళ నిజంగా చెప్పాలంటే పేదరికానికి అనుకూలంగా చేసే ప్రభుత్వం ఏదైనా ఉన్నాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు ఆ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం ఇచ్చింది. వాళ్ళు ఎన్నన్నా చేసుకొని రేషన్ బియ్యం ఇచ్చింది, రేషన్ కార్డులు ఇచ్చింది, తర్వాత నెక్స్ట్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చింది. నువ్వు ఒకవేళ నువ్వు వాటిని ఒకే చేసిన వచ్చు కానీ వాళ్ళకి ఇయ్యలే కదా. నువ్వు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఎవరికైనా ఇచ్చినావా? కట్టించి ఎక్కడ కట్టించినావు? ఆ ల్యాండ్ ఓన్కి పైసలు ఇవ్వలే. నువ్వు కట్టించి కరెక్టే, ల్యాండ్ ఓన్ వచ్చి ఇంటి ముందర కూర్చున్నాడు. ఆ ల్యాండ్ ఓన్ అల్లదోలంగానే నువ్వు ఈ పైసలు అడుగుతాడు. ఇది ఎవరు పెట్టాలా? గవర్నమెంట్ ఇస్తలేదా? ఇప్పుడు నువ్వు కట్టించినా నేనే ఏడ కట్టించినావు? నువ్వు 3 ఎకరాలు ఐడిచ్చినావు, దళితుని ఎక్కడ చేసినావు? అన్ని మోసాలతో కూడుకున్న ప్రభుత్వం. నేను కుల్లా చెప్తానా, 2001 నుండి 2020 వరకు నేను తెలంగాణ ఉద్యమంలో లక్షలాభం చేసుకొని మా ఊర్లో హరీష్ రావు ఇన్ఛార్జ్ తీసుకుంటే నేను ధూమ్ధామ్ కార్యక్రమంలో విజయశాంతి రసమేం తీసుకొచ్చి నేను కార్యక్రమాలు పెట్టించిన. నా ఓన్గా 1,50,000 కష్టం చేసుకునే వ్యక్తి 1,50,000 ఖర్చు పెట్టించి ధూమ్ధామ్ కార్యక్రమం. ఇదే పిడపర్తి రవి కానీ, ఎర్రలో సీనన్న కానీ,
బాలక సుమనన్న కానీ సుతా ఆ రోజుల్లో అప్పుడు క్యాంపులు మేమంతా వేసే తిరిగేది. అంటే తెలంగాణ వచ్చినాక కూడా పార్టీ కోసం తిప్పలపడ్డాం. నువ్వు చేసింది ఏంటిది? నమ్మిన ఏ వ్యక్తిని కూడా దగ్గర రానిలే కదా ద్వారా. నిన్ను తిట్టినోని, నిన్ను సిసిసి అని తూ అని ఊంచినోని దగ్గర రానిచ్చి ఎమ్మెల్యేలు టికెట్లు ఇచ్చినావు, మంత్రి పదవులు ఇచ్చినావు. ఎవరికి నువ్వు ఏ విద్యార్థిని బాగు చేసినావు, ఏ నిరుద్యోగిని బాగు చేసినావు, ఏ అమరవీరుల కుటుంబాలకు నువ్వు టికెట్లు ఇచ్చినావు. ఇప్పుడు కవితక్క వాస్తవం మేము చెప్పుకోవాల్సింది ఏంటంటే, కవితక్క వాస్తవం ఎట్లా ఆదుకుంటుంది? 10 ఏళ్ల పరిపాలనలో మేము కళాకారులము, మాకు పాటతోని ఈ తెలంగాణ ప్రజానికానికి పాటతోని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని మేము ప్రజలకు వివరించి చెప్తే మాకు ఉద్యోగాలు ఇస్తానని రసమేకి చైర్మన్ ఇస్తే దొంగేశాలేసి అమ్ముకున్న దౌర్భాగ్యుడు వాడు. 550 డూప్లికేట్, అలా ఒక 300, 250, 300 వరకు మంచి వెళ్తే మిగతా అన్ని డూప్లికేటే. అయినా మేము సరే ఎవరైతే గవర్నమెంట్లో 550 పోయింది, ఇప్పుడు 586కి వచ్చింది, మేము కాదంటలేము. అరే నీ ఇంట్లోకి వెళ్ళి ఇస్తాను 60, ఓ 1500 ఉద్యోగాలు ఇచ్చింది. ఏమన్నా మొన్న రేవంత్ రెడ్డి గారు మొన్న 60,000 పోస్టులు భర్తీ చేసిండు, మళ్ళీ 30,000 పోస్టులు భర్తీ. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇస్తాడు. కాకపోతే ఏంటంటే ఇవాళ నువ్వు మొత్తం లూడ్ చేసిన సంవత్సరాన్ని ఎక్కడికి వెళ్ళన్నా నాకు అర్థం కాలే. నువ్వు 10 ఏళ్ల పరిపాలన చేసినప్పుడు అసలు నువ్వు తెలుగులో నువ్వు పెద్ద అది కానీ 18 నెలలు కాలే, 18 నెలలు కాలే ఇన్ని చేసుకుంటూ వస్తా అంటే ఈయన దొంగ అయిందా? నువ్వు సంవత్సరమైనా ఈయన దొంగ అయిందా? ఏం చేసినావు ఒకసారి పబ్లిక్ వచ్చి చెప్పు. వచ్చి నువ్వు ఏం అభివృద్ధి చేసిండు? ఏం అభివృద్ధి? ఏ పేదోని మార్చిండు? ఎక్కడ పేదోనికి భూమి ఇచ్చినావు? ధనవంతుని ఎక్కడ చేసినావు? బ్యాంకులలో రుణం ఎక్కడ ఇచ్చినావు? మహిళా తల్లులకు ఇచ్చినటువంటి ఏడుదో చూపెట్టు. పేదవారిని మార్చింది ఎక్కడ? ఏ రైతుకు రుణమాఫీ చక్కగా చేసినావు? అది చూపెట్టు ఫస్ట్. నువ్వు రైతు ఒకటి నువ్వు ఈ ఉచితాలకు అలవాటు చేసినావు. ఇవాళ ఏది దళిత బంధు అని పెట్టి 10 లక్షల చొప్పున ఎంత స్కామ్ మీకు తెలుసు, మీ మీడియా మిత్రులందరూ తెలుసు స్కామ్ ఏం జరిగిందో. ఇవాళ మంత్రులను తీస్తాను. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తుందంటే ఒక ప్రణాళికాబద్ధమైన నిర్ణయంతో సోనియా తల్లి మొక్కాలే. వాస్తవానికి ఇవాళ మన తెలంగాణకి ఏ తల్లి అని ఉన్నారా అంటే మన సోనియా తల్లి దేవత. నిజంగా చెప్పాలంటే కేసీఆర్కు తెలుసు అది. కానీ ఇక్కడ ఏంటంటే ఇవాళ ఓ రాజకీయానికి లత్తకోరు వ్యవహారాలు అంటూ చూసినావా? ఆ లత్తకోరు వ్యవహారాలు చేయండి బతకమన్నట్టు ఈయన పూటక వేషం ఎత్తాడు. సోనియా తల్లి తప్పు తప్పు తప్పు. ఆ రోజు చాలా మంది మేధావులు, కోదండ రాము, ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఉన్నాడు, ఎంతో మంది ఆల్రెడీ చాలా మంది మేధావులు ఉన్నారు. ఈయన ఒక్కరి నుంచి కాలే. ఏంటంటే కాకపోతే ఇప్పుడు ఓ పెద్ద మనిషి అన్నప్పుడు కులంలో కులకట్టు ఉంటది. కులకట్టుకు అందరు పెద్ద మనుషులు ఉంటారా? అలా 150 ఉన్న కాడ ఒక పెద్ద మనిషిని ఎన్నుకుంటాం కదా. ఆ 150 మంది 149 మంది ఎన్నుకుంటారు కదా. ఆయన పెద్ద మనుషులు ఎక్కున్నాడు అంటే నువ్వు తెచ్చినా అంటే మరి తెచ్చినావు కరెక్టే. నీ పేరు ఎక్కడున్నది? ఇలా నువ్వు తెచ్చిన దానికి ఎంతమంది అమరవీరులు చనిపోయినారు? 1200 మంది. 1200 మందిలో ఒక శంకరమ్మను అక్కడికి ఓడగొట్టినవే. నామినేట్ పోస్ట్ ఎందుకు ఇవ్వలేను? నీ బీటెక్ ఎందుకు ఇచ్చినావు? శంకరమ్మను ఇలా ఎమ్మెల్యే చేయలేవా? శంకరమ్మకు నామినేషన్ పోస్ట్ చేయలేవా? ఎంతో మంది విద్యార్థులు, చాలా మంది యూనివర్సిటీ నుండి చాలా మంది విద్యార్థులు ఆగమైన ఉన్నారు. కేసులు మొన్నదాకున్నాయి. ఇలా వాళ్ళందరికీ న్యాయం నువ్వు ఎందుకు చేయలేదు? టికెట్లు ఇవ్వాలి కదా. దయాకర్ ఎవరండి? దయాకర్ రావు ఎవరు? ఇంకోరెవరు? అంత దుర్మార్గులకు ఇచ్చి ఇలా తెలంగాణ బస్టు పట్టించినావు కదా. 1000 కోట్ల రూపాయలు దోసుకున్న దొరవు కదా. నీ వెలుమదోల వ్యవహారాలు అన్ని బయటకు 1000 కోట్ల ఆస్తులు. ఫామ్ హౌస్ మొత్తం మేము అక్కడ పోయినాం. ఎలవెల్లికి 1000 ఎకరాల భూమి ఉంటుంది. నువ్వు ఇలా కాళేశ్వరం ఎక్కడికి వెళ్ళి దేనికోసం చేసినావు అంటే నీ భూమికి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి నీ భూమి కోసమే ఆ పాలన అదంతా చేసినావు. జనం ఎవరు నమ్మే పొజిషన్ లేరు. నవీన్ యాదవ్ అన్న ప్రజాసేవకుడు. ఇలా నవీన్ యాదవ్ అన్న ప్రజాసేవకుడు ఎట్లయిందంటే శ్రీశైలం అన్న ఈ జూబ్లీహిల్స్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే అప్పటి నుండి ఒక గొప్ప నాయకునిగా, ప్రజలకు అనుబంధంగా, ప్రజా సంబంధాలు ఉన్న వ్యక్తి, ప్రజలతో రౌడీజం గుండాయిజం చేసిన వ్యక్తులు. అవునబ్బా, ఇప్పుడు మంచి కాడో చెడు కాడో కాడు పోయి మాట్లాడే వ్యవహారం పెద్ద మంచి అయితే రౌడీతాడా? అది డీల్ చేయద్దా? వాళ్ళకి న్యాయం చేయద్దా? అరే వద్దురా బాబు, అది వ్యవహారం కరెక్ట్ కాదంటే అది దొంగ అవుతాడా? అంటే నీకు రాజకీయంగా మంచిగుంటేనో మంచోడు, ఇటు వస్తేనో చెడ్డా? రా జూబ్లీహిల్స్కి రా. నువ్వు వచ్చి నీ దమ్ముంటే వచ్చి రేపు పొద్దుగాల 2 సార్లు కూడా కొద్దిగా బుద్ధి ఉండాలి. అసలు రూలింగ్ లేని మూమెంట్లోనే ఆయన కనీసం ఒక 15-20 వేల మెజార్టీతో తేడాతో ఉన్నాడు. నీ రూలింగ్ నీది ఉన్నప్పుడే ఇప్పుడు నీవెంత, నీ లెక్కెంత? పెద్ద సమస్య. ఈ వచ్చిరాని మీడియాలను పట్టుకొని వచ్చిరాని నిన్ననట వాడు కేకే నట, అదే సర్వే నట, ఏమన్నా సర్వే బుద్ధినా అనే. నేను రాగానే నిన్న క్లియర్గా చెప్పింది ఏంటంటే ఆ డాటా తీసిండు, ఏది ఎక్కడికి వెళ్ళి ఏందని మొత్తం టోటల్ తీసిండు అన్న. ఆ టోటల్ తీసింది దాన్ని క్లియర్గా అర్థం చేసుకుంటే, నిజంగా దానికి వాటి మీద కేసు పెట్టిండు. ఈరోజు కేసు పెట్టిండు. ఎందుకంటే పబ్లిక్ను తప్పుదో పట్టియకూడదు. నీకు దమ్ము ధైర్యం. ఈ ప్రజానీకానికి ఏమైనా పైసలు పెట్టించిండా? పైసలు పెడతాడ? ప్రేమతో వెత్తాను, మేమంతా ప్రేమతో వస్తాను, అభిమానంతో వస్తాను. నవీన్ అన్న అంటే అభిమానంతో. మొన్న మేము భువనగిరిలో నిరుద్యోగ కళాకారులను కూడా మీటింగ్ పెట్టాం. యాదవ్ అన్న, శ్రీశైలం యాదవ్ అన్న రప్పించినాం. మా అందరికీ హామీ ఇచ్చిండు, మీరందరు రాండ్రి, నా దగ్గర పని ఉన్నది, వర్క్ ఉన్నది, మీరు ఎవ్వరికి కష్టం వచ్చినా నేను చూసుకుంటా రాండి బిడ్డలారా అన్నాడు.
ఎంత మంచివి గుణం ఉంటే అట్లా మాట అంటారు. ఇవాళ పబ్లిక్లా ఎంతో మంది తల్లులకు సీమంతాలు చేసిండు, ఎంతో మంది పిల్లలకు చదువులకు డబ్బులు ఇచ్చిండు, ఎంతో మంది పేదవారిని ఆదుకుంటాడు, రోగాలు వచ్చిన దావకాలకు పెడతాడు, ఎంతో పెండి కార్యాలకు ఎన్నో విధాల సౌకర్యం చేస్తే వాళ్ళు దొంగలవుతారా? మీరు సంసారంలా 10 ఏళ్ళు లేని నువ్వు నీ చరిత్ర ఏంటిది మాకు తెలియదా? ఉద్యమంలో నువ్వు ఎక్కడున్నావు? కేటీఆర్ నువ్వు ఎక్కడున్నావు? మీ అయ్య చరిత్ర ఏంటి? మీ చరిత్ర ఏంది? ఆయన మీ ఏది మధుసూదన్ రెడ్డిని అడుతూ వెళ్తాడు, మీ దోస్తు, మీ కేసీఆర్ వాళ్ళ దోస్తు మాధవరెడ్డిని. ఆ పెద్ద మనిషి అలా వచ్చి నవీన్ అన్న దగ్గరికి వచ్చి మొన్న చెప్తాడు మైపాలి ఉందట. అసలు రియలా కాదా? 42 నిమిషాలు మాట్లాడండి అంటే అబద్ధం అదంతా చెప్పేది. నీకు చందాలేసి గెలిపించింది అనే విషయం వాస్తవం కాదా? నువ్వు అలా ఎవరిని దగ్గర తీసుకున్నావు? ఒక్క కళాకారుని దగ్గర తీసుకోలే, ఒక్క మేధావిని దగ్గర తీసుకోలే, ఒక్క ఉద్యోగస్తు, ఒక నిరుద్యోగ పిల్లలను దగ్గర తీసుకోలే. అమరుల కుటుంబాలను నువ్వు మర్చిపోయినావు. ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి మోసేసిన దుర్మార్గుని నువ్వు, పార్టీని తీసుకుపోయి మిల్లుని ఎత్తనన్న దుర్మార్గుని కాళ్ళు మొక్కినవు. అసెంబ్లీ సాక్షిగా కాళ్ళు మొక్కి ఇలా దయ్యం అంటావా సోనియా గాంధీ? అంటే సోనియా గాంధీ దయ్యం అయిందా? ఆమె ప్రధానమంత్రి హోదా వచ్చిన తన పదవిని ప్రణంగా పెట్టి ఆంధ్రప్రదేశ్లో పార్టీ లేకుండా పర్వాలేదు, దేశవ్యాప్తంగా పార్టీ ఊలిపోయిన పర్వాలేదని ఇలా తెలంగాణ ఆకాంక్ష బిడ్డలు వాళ్ళ నెరవేర్చాలన్నా, నా ప్రాణం ఉన్నా లేకున్నా నాకు కోరిక, చిరకాల కోరిక, నేను నిలిచిపోతాను. ఇలా తెలంగాణ బొమ్మ పెడితే మీరు ఎక్కిరిస్తారు. తెలంగాణ బొమ్మకి ఏం చేసిండా రేవంత్ రెడ్డి? తక్కువ చేసిండా? నువ్వు చేసిన ఇప్పుడు బొమ్మలతో ఇప్పుడు తెలంగాణ తల్లికి అంత హీనంగా చూసేంత సంస్కృతి రేవంత్ రెడ్డి ఏమన్నా? రేవంత్ రెడ్డి చిన్నోడా? తెలివికాలు తెల్లక్కూడా? రేవంత్ రెడ్డి తెలియదా? అంటే మీ లెక్క బతుకమ్మలు ఎత్తుకునుడు గిసొంటి అయితేనే నడుతుందా మీ వ్యవహారంలో? మేము ఒకటే, నీతిగా బతుకమ్మ తల్లి ఏ రకంగా ఉండాలో సంప్రదాయ ప్రకారమే పెట్టిండు. సెక్రటరీ ఇంతవరకు ఒక మానవుడు, ఒక మనిషి పోవాలంటే గేట్లని కంచెలు తీసేసిండు, స్వయంగా ప్రజాపాలన పెట్టిండు. నేరుగా రాండి అన్నాడు. ఏ అధికారి ఇప్పుడు రియల్గా చెప్తానా, కలెక్టర్ దగ్గరికి నేరుగా పోవచ్చు. కొంతమంది రైతులు తెలుతలేదు, రుణమాఫీ అయింది 2 లక్షలు రుణమాఫీ అయింది, కానీ ఆ 2 లక్షలల్లా సరే వాళ్ళ డిఫాల్ట్ రా, లేకపోతే కొన్ని కాలే 60% వరకు కొందరికి అయినాయి, ఇంకా 40% మంది కాదు. కానీ అది డైరెక్ట్ గవర్నమెంట్ ఏమంటుంది అంటే కలెక్టర్ దగ్గర పోయి నేరుగా పోలి, మంత్రి దగ్గర పోలి అంటే వీళ్ళు కొంత పోతలేరు. నేనేమంటానంటే ప్రజాప్రభుత్వం ప్రజలకు అనుకూలంగా ఉన్నది. నవీన్ అన్న భారీ మెజార్టీతో గెలుతాడు. ఎవ్వరు కాదు కదా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సంఘాలన్నీ మొత్తం ఏకతాటిగా అన్నను ఎంచుకున్నారు. ప్రతి వారు మద్దతిత్తాలు, విద్యార్థి సంఘం, డాక్టర్లు, లాయర్లు, తర్వాత మేధావులు, బీసీ కులవృత్తులు, బీసీ సంఘాలు, ఇతర ఇంకా వేరే సంఘాలు కూడా మ్యాక్సిమం యువత విద్యార్థులు కూడా అన్నకు సపోర్ట్ ఇచ్చి ఈ ఫిల్మీ ఇండస్ట్రీ వాళ్ళు సుమన్ గారు ఇట్లా వాళ్ళు 360 మంది వాళ్ళు క్యాంపస్ తిరుగుతారు. మంచితనమా దొంగతనమా? రేవంత్ రెడ్డి మీద ఇంకా 15 ఏళ్ళ దాకా ఎవ్వరు దించలేరు కాదు పని. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా అంటే గొర్రెబాయి ఒక బాయిలో పడితే ఇంకో అన్నిరికినట్టు పేదోనికి కావాల్సింది ఏం తెలంగాణ ప్రభుత్వంలో అసలు తెలంగాణ ప్రజాపాలన. ఇప్పుడు రైతులు చేసిండే పెన్షన్ ఒక 4,000 ఇస్తే పెన్షన్ 4,000 కావాలి. అది సామాన్య పేదోనికి. పేదలు అన్నట్టు ఎంతమంది ఉన్నారంటే పేదరికం 60% మంది ఉన్నారు. వీళ్ళు చేసేది ఏం చెప్తాను, 40% మంది వాళ్ళకు న్యాయం చేసారు. కానీ పేదరికానికి కావాల్సింది ఏంటిది? పెన్షన్ కావాలి. పెన్షన్ అయినాక నిన్నెందుకు అడుగుతారు? రేపు పెన్షన్ 6,000 4,000 పెంచాలనుకో, మళ్ళీ రేవంత్ రెడ్డి అంత మంచి పొటం పెట్టి పాలు పోతారు. వీళ్ళే అన్నలు మళ్ళీ పాలు పోతారు. సూపర్ వచ్చింది గవర్నమెంట్. నేను ముక్కునాలు రత్తా ఈ బస్సులు ఎక్కుతాను, కొందరు పడనోళ్ళు పుల్లలు పెట్టి తిడతారు. కానీ అది ఏం కాదు. ఆడతల్లులకే మంచి మేలు కల్పించిండు. అవ్వగారింటికి పోవాలన్నా, చుట్టాల మార్గం పోవాలన్నా, దేవస్థానాలకు పోవాలన్నా, మంచి చెడులకు ఎక్కడికైనా పోవాలన్నా మంచి సౌకర్యం కల్పించిండు. రేవంత్ రెడ్డి గారి మొక్కుతాండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ నిజంగా ఒక మంచి రూట్ మ్యాప్గా వ్యవహారాలు చేస్తాండ్రు. ఎవరు తలకిందులు వేషాలు వేసి అది చేసినా శ్రీశైలం అన్న పెద్ద కొడుకు నవీన్ అన్నను ఎవ్వరు ఓడగొట్టలేరు. అది ప్రజలు తలుసుకున్నారు. ప్రజల అభిప్రాయం అట్లే ఉన్నది. స్వాములు కూడా అందరూ ముక్తఖండంతో సుత స్వాములు కూడా అతనికి నీరాజన పలుకుతాను. కొద్దిగా బుద్ధి ఉండాలి. మాట్లాడటానికి రౌడీ అరే సీమినెత్తులు లేదు, ఆయన తింటలేడు అన్నం. ఎన్నిసార్లు రౌడీ అంటారో బోసికి అనడా? ఒక్కసారి చూస్తాడు, 10 సార్లు చూస్తాడు, 11 సార్లు ఏమంటావు? నువ్వుకుంటావా? ఏం ఎక్కడ చేసిండ్రా రౌడీ అన్నాడా? దీనికి సుత కేసు పెట్టుకోరా భయ్, ఏమవుతుంది? కేసు పెడితే ఆయన కొత్త నా కేసులు ప్రజాక్షేత్రంలోనికి ఎన్నో ఆటుపోట్లు ఎదురవుతాయి. మంచోనికి ఎన్నో దెబ్బలు తాకుతాయి అన్న. తెలంగాణ ఉద్యమంలో 2001 కాంచని ఎన్ని తిప్పలు పడడం మాకెరక. ఈయన తెలుతుందా కాన తెలుతుందా? నాకెరక. నీ ఎందుకంటే నా బలంగా మెసేజ్ కేటీఆర్కే పెట్టాను. నేను సెల్ నెంబర్ పెట్టి ఆల్రెడీ రాజకీయ ఉంటుంది కదా యాప్, అలా పెట్టినా. నీకు తెలియదు నాతో మాట్లాడు, డైరెక్ట్ నేను విడగలతో చెప్పాను. వాని మీద ఉంటే మాట్లాడాలి నాతో. ఎందుకంటే నేను కుల్లా చెప్తాను, నవీన్ యాదవ్తో నువ్వు ఏ రకంగా పోల్చుకుంటావు చెప్పు. వాళ్ళ పప్పు తినోని ఉప్పు తినోనివి, నీకు కొద్దినన్నా జ్ఞానం ఉండాలి. ఇటువంటి పుట్టగతులు లేని మాటలు చేయబట్టే కదా నువ్వు కుప్పగూలిపోయినావు.
సిగ్గు లేదా? 10 ఏళ్ళ పరిపాలనలో జనం కళాకారులను దేకమై విద్యార్థులు మేధావులందరూ కలిసి తన్నిలు కదా కూలబడ్డావు. ఇంకా సిగ్గు అనిపించలేదా నీకు? ఇంకా వచ్చి ఈ ఉప ఎన్నికలల్లో ఇప్పుడు ఎవరికైనా ఉంటుంది. మాగంటి గోపీనాథం మనకు శత్రువు కాదు. కానీ ఒక్కటేందంటే కొంత అర్థం ఉండాలి. ఆయన 2 సార్లు 3 టైం నువ్వు గెలిచినావు కదా, ఏమి అభివృద్ధికి రోడ్లు చూస్తున్నావు కదా, ఏం అభివృద్ధి చేసినావు? రోడ్లు ఒకటన్నా అభివృద్ధి అయిందా? అరే ఒకసారి ఛాన్స్ ఇద్దాం యువ నాయకునికి. నువ్వేం ఛాన్స్ ఇస్తావు ఒక మాట, జనవేకమైంది కదా. ఇక కొందరు అంటారు పైసలు గుప్తాను జనం, అంత తప్పు. మేము అభిమానంతో వచ్చినాం, పైసలతో రాలే, ప్రేమతో వచ్చినాం. వాళ్ళ అభిమానం ఇక్కడ కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడే వాళ్ళ అయ్యేది అభిమానం చాలా ఉన్నది. రౌడీ అనేది తప్పు. రౌడీలు వాళ్ళు, ముసుగుది గొంగలు కప్పుకున్న ముసుగుల దొంగలు వాళ్ళు రౌడీలు. వీళ్ళు కాదు రౌడీలు, వీళ్ళు ప్రజాక్షేత్రంలో ప్రజలను ఆదుకునే వ్యక్తులు వీళ్ళు. నవీన్ అన్న ఖచ్చితంగా గెలుతాడు, భారీ మేడతను గెలుతాడు అన్న కులా చెప్తున్నా. నా పేరు మొహమ్మద్ అలీ. ఏం చేస్తుంటాయి అన్నా నిన్ను డ్రైవర్. ఎట్లుంది మీ ఏరియాలో ఎలక్షన్ వచ్చింది, ఓటర్ ఐడి ఉందా మీకు? ఉందన్నా. అవునా? సో ఎలక్షన్ వస్తుంది కదా, ఇప్పుడు బై ఎలక్షన్ ఉంది. ఏమనుకుంటే ఏ పార్టీకి గెలిపిద్దాం, ఏ పార్టీ మంచి అనిపిస్తుంది? నవీన్ యాదవ్ అన్నానే. అందుకే అంతే, ఎందుకంటే వాళ్ళు 3 సార్లు గెలిచి ఏం జుబ్లీస్ లో ఏం అభివృద్ధి చేయలేరని ప్రజలే మొన్న చెప్పిండ్రు. వాళ్ళు ప్రచారానికి వెళ్తే అడుగుతుండ్రు, ప్రశ్నలు వేస్తుండ్రు, వాళ్ళతో జవాబులు లేవు. ప్రజలు వాళ్ళని ప్రశ్నలు వేస్తుంటే వీళ్ళకి జవాబులు లేక నోరు మూసుకొని వచ్చేసిండ్రు వీళ్ళు. కాబట్టి మన నవీన్ యాదవ్ అన్ననే ప్రజలందరూ కోరుకుంటుండ్రు. నవీన్ యాదవ్ అన్న గెలవాలని, 100% గెలుస్తాడు. లేదు, బాగా వ్యతిరేకత ఉంది, రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉంది. సో కాబట్టి గెలవరు అని అంటారు కదా రేవంత్ అన్న పైన, కాంగ్రెస్ పైన. అయితే అన్న ఇప్పుడు కేసీఆర్ సారు ఎన్ని అప్పులు చేసి పోయిండు. అతను పన్నులు చేయకుండా ప్రాజెక్టుల పైన అని, గొర్రెల స్కీమ్ అని, అవి ఏమంటారు భూముల కబ్జాలు అవి ఇవి చేసుకుంటూ వాళ్ళు సంపాదించుకుంటారు. కానీ మా ప్రజలకు ఏమన్నా చేసిండ్రా? బంగారు తెలంగాణ ఏడుంది? బంగారు తెలంగాణ అంటే ఇప్పుడు మా రేవంత్ అన్న చేస్తున్న ప్రజాపాలన ఇట్లుండాలి. ప్రతి పేదవానికి డబల్ ఇల్లు ఇస్తుండు, ఇంద్రమ్మ ఇల్లు. ప్రతి తండాలు, ప్రతి ఊర్ల బోండి మినిమం ఒక 30-40 ఇండ్లు ఉంటాయి పేదవాళ్లకు. మళ్ళీ స్కూల్ గురించి ఆలోచించిండు ఆ కేసీఆర్. ఇప్పుడు మా రేవంత్ అన్న గెలిచిన దాడే స్కూల్ ఏమైనా అవి ఉంటే స్కూల్ బాగు చేపిస్తుండు. మళ్ళా కాలేజ్లని, డిగ్రీ కాలేజ్లని, రోడ్లు ఒక తండకు వెళ్ళాలంటే ఒక ఏదైనా అంటే ప్రెగ్నెంట్ వాళ్ళు ఉండి ఎక్కడికైనా పోవాలంటే మధ్యలోనే సస్తారని కూడా అది ఉండే. ఇప్పుడు మా రేవంత్ అన్న వచ్చినాక ప్రతి తండకు, ప్రతి గ్రామంకి సీసీ రోడ్డు వేపిస్తుండు. అది అభివృద్ధి. ప్రజాపాలన అంటే అది. ఇప్పుడు 10 సంవత్సరాలు ఉండి ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. అదే మా రేవంత్ అన్న గెలిచినాక కొన్ని లక్షల రేషన్ కార్డులు కొత్త ఇచ్చిండు. అది మళ్ళీ దొడ్డు బియ్యము అమ్ముకుంటుండ్రి. ఇప్పుడు మా రేవంత్ అన్న గెలిచినాక ప్రతి ఒనికి సన్న బియ్యం ఇస్తుండు. వాళ్ళేమంటారు, సన్న బియ్యం వద్దు, మేము అగర్ అధికారంలో వస్తే ఆ సన్న బియ్యం తీసేస్తాము, ఈ మహిళలకు బస్ ప్రయాణం తీసేస్తామని మాట్లాడుతుండ్రు. కానీ మీరు రావాలి కదా ముందు, రారు. అది కళలో పూరీలు తింటుండ్రు వాళ్ళు, కళలోనే అవి. ఓకేనా? మా రేవంత్ అన్న ఊకేనే రాలేడు. తొక్కుకుంటూ అందరిని తొక్కుకుంటూ కేసీఆర్ ని ఫామ్ హౌస్ పాలు చేసిందంటే అర్థం చేసుకోండి మీరు. లేదంటే రేవంత్ రెడ్డి అసలు సీట్ కాపాడుకోవాలి, ఆయన సీఎం గా ఉండడు, ఆయన ఇంకో 500 రోజులు కేసీఆర్ సీఎం అవుతుంది అంటారు. లేదన్న, ఏడైతారు? ఎందుకు అవుతారు? అసలు 10 సంవత్సరాలు ఏం చేసినని ఇప్పుడు మళ్ళీ ప్రజలు గెలిపిస్తారు వాళ్ళని. ఫేక్ ప్రచారాలు చేస్తుండ్రన్న, ఫేక్ ప్రచారాలు అన్ని. వాళ్ళకు సోషల్ మీడియా వాళ్ళకు, ఆ మీడియా వాళ్ళకు పైసలు ఇచ్చి ఇట్లాంటి ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తుండ్రు. మొన్ననే మన రేవంత్ అన్న హజరుద్దీన్ గారు నమస్తే చేసి తీసుకోలేదని ఒక ఫేక్ వీడియో చేసిండ్రు. ఆ ఫేక్ వీడియో వైరల్ అవుతుంది. దానిపైన నేను వీడియో చేసిన. అయితే అతను చూడక మళ్ళా తీసుకున్నాడు. వీళ్ళు ఏం చేసిండ్రు, మైనార్టీ సోదరుడు అవమానం పడిచిండ్రు అని మాట్లాడుతుండ్రు. ఎక్కడ న్యాయం ఇది? ఫేక్. ఇది ఫేక్ న్యూస్లు, అన్ని ఫేక్ న్యూస్లు క్రియేట్ చేస్తుండ్రు వాళ్ళు. ఫేక్ న్యూస్
ఫేక్ బంగారు తెలంగాణ అన్నారు. బంగారు తెలంగాణ లేదు, ఏ తెలంగాణ లేదు. రేవంత్ రెడ్డి అవుతుందంటారా మంచిగా తెలంగాణ డెవలప్? అవ్వన్న 2 సంవత్సరాలనే చూడండి, మహిళలకు బస్సు ఉచిత ప్రయాణం అన్నాడు, ఇంటింటికి 200 యూనిట్ కరెంట్ ఫ్రీ అన్నాడు, చేసిండా? మళ్ళా 500కే గ్యాస్ సిలిండర్ అన్నాడు, చేసిండు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేసిండు, రైతు భరోసా చేసిండు. అన్ని చేస్తున్నాడు. 2 సంవత్సరాలనే ఇన్ని గానం చేసిండంటే ఇంకా 10 సంవత్సరాలు ఉంటే ఇంకా ఎంత అభివృద్ధి అవుతారు మీరు చెప్పండి. సో ఇప్పుడు జూబ్లీస్ లో నవీన్ యాదవ్ గెలుస్తారు. 100 to 100% నవీన్ యాదవ్ అన్ననే గెలుపు. ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఎన్ని ఫేక్ న్యూస్లు చేసినా, ఎన్ని ఫేక్ టీవీలు ప్రచారాలు చేసినా గెలిచేది మాత్రం మా నవీన్ యాదవ్ అన్ననే 100 to 100%. అన్న ఏం పేరే? నా పేరు ముత్తయ్య. ఏం చేస్తుంటారు? నేను ఎల్ఐసి ఏజెంట్. ఎల్ఐసి ఏజెంట్. సో ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ ఉంది ఈ ఏరియాలో, మీ జూబ్లీస్ ఏరియాలో ఎట్లా ఏమనుకుంటారు? ఎవరిని గెలిపిస్తే మంచి ఉంటుంది అనుకుంటారు? అంటే నవీన్ యాదవే ఎక్కువ ప్రచారంలో కూడా అందరు కూడా మహిళలైనా ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ అని అంటున్నారు. కానీ నవీన్ యాదవ్ అంటే బాగా ఇబ్బంది పడతారు, గెలిచినాక మొత్తం జూబ్లీస్ అంతా రౌడీలా కాదు ఎట్లా అవుతుంది అని అంటారు కదా, భయపడను. మామూలుగా పొలిటికల్ కి రాకముందు కూడా ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి మంచితనంగా అక్క చెల్లె అనుకుంటూ అన్న అనుకుంటూ అందరి ఆధీనంలో తిరిగినోడు, మంచిగా చెడైనా తిరిగినాడు. కాదు రాజకీయాలకు వచ్చి ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిపిస్తే మంచిగా చేస్తాడు పనులనే ఆలోచనతో అందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. అంటే ఉందా నమ్మకం ఉందా? అంటే గెలిస్తే జూబ్లీస్ డెవలప్ అవుతుందని డెవలప్ అవుతుందని నమ్మకం ఉంది. కానీ బీఆర్ఎస్ డెవలప్ చేసిందంట కదా జూబ్లీస్ అంతా కూడా. మాగంటి గోపీనాథ్ ఆయన ఉన్నప్పుడు మొత్తం అసలు ఇబ్బంది లేదు జూబ్లీస్ లా అని చేసిండు, అంతకుముందు చేసిరు. కానీ చేసినవి కొన్ని ఉన్నాయి, ఇంకా చేయని చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వస్తే మొత్తం అమలు చేస్తాని అన్న ప్రజల్లో నమ్మకం. కాంగ్రెస్ పార్టీ అవుతుందా? కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీతో అవుతుంది. అయితే అప్పులు ఉన్నాయి బాగా జనాల దృష్టిలో ఉన్నది కాబట్టి ప్రజలు పట్టం కడతారు. నవీన్ యాదవ్ అనే అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. కానీ లేదు మాగంటి సునీతమ్మని గెలిపిస్తారు. పాపం మా హస్బెండ్ చనిపోయాడు, ఆ సానుభూతి అండ్ మళ్ళీ కేసీఆర్ ముఖం చూసి చేస్తారంట అంటారంటే అది ఎవరు ఇప్పుడు అధికారంలో ఉన్న దానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. అట్లా అధికారంలో ఏది ఉంటే అది ప్రిఫరెన్స్ ఇస్తారు. నవీన్ యాదవ్ గెలుస్తారంట. నవీన్ యాదవ్ గెలుస్తారు. మళ్ళీ బీజేపీ పరిస్థితి? బీజేపీ అంటే ఇంకా అది ఇదే పరిస్థితి. నువ్వు ఎట్లా అడిగినా అదే పరిస్థితి. ఇప్పుడు ఏదైనా అధికారాలు ఉన్నదే నడుస్తుంది వాస్తవంగా. ఇప్పుడు రేపు నవీన్ యాదవ్ వస్తే ఏదన్నా చేయాలన్నా కూడా పనులు చేయగలుగుతాడు. ఆయన అధికారం లేనప్పుడే మంచి సేవా కార్యక్రమాలు మంచిగా చేసుకుంటూ నడుస్తుంది. ఇంకా అధికారాలకు వస్తే ఇంకా బాగా చేస్తాడని ఆలోచన. అంటే ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారంటే అధికారం రాగానే మర్చిపోతారు జనాలని. మరి అట్లా నవీన్ యాదవ్ మర్చిపోతారా? మర్చిపోడా? అసలు అధికారం లేకపోతేనే చేస్తుండు, వస్తే ఇంకా అది ఆలోచన వేరే ఉంటుంది. చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. బాబా ఏం పేరే? శేఖర్. ఏం చేస్తుంటది? కార్పెంటర్ పని. సో ఏ ఊరు మీది? సొంత మామనారు బుడబడి ఉంటా. మరి ఈడ ఇక్కడ కార్పెంటర్. ఓటికి అంత ఈడ ఉందా? అంతే ఇక్కడ ఉంది. ఓకే. సేమ్ మీ ఏరియాలో ఎలక్షన్ వచ్చింది, ఏమనుకుంటారు? రోలని గెలిపి నవీన్ సార్ వాళ్ళకే. ఎందుకు? ఈడేం సార్ ఈయనకి బాగుంటే నెత్తిమినేస్తా, బాగుంటే నెత్తిమినేస్తా. ఎందుకంటే ఆ గవర్నమెంట్ అది ఇంద్రమైన్ అప్పుడు ఉండేనా, ఏదన్నా ఒకటన్నా గవర్నమెంట్ ఇంద్రమ ఏదన్నా పక్కకు పోయినా వీడు వచ్చినాక మొత్తం అన్ని అపార్ట్మెంట్లు కట్టించి కోట్లకు ఎలాంటోడు ఈ ఒక్కటయ్యి కోట్లు 1000 కోట్లు తీసుకొని లంజకొడుకు వాళ్ళిద్దరు కమిట్ అయినరు. కమిట్ అయ్యి ఏదొక్కటి ఇంత జాగ ఉందంటూ ఎలాంటి మోపు కడతాడు. వాడు ఆడింత జాగ ఉంచనియాడు. ఇంకా రేవంత్ రెడ్డి మీద మొత్తుకుంటాడు, ఆడ చెరువు ఉంది, ఈడ చెరువు ఉందని. ముందు ఈ అపార్ట్మెంట్ మీటర్ కంపెనీ ఉండే 2000-3000 మంది బ్రతుకుంది. ఆ గవర్నమెంట్ జాబ్లు ఇస్తాని జాబ్ ఉన్న అపార్ట్మెంట్లు కట్టించి ఆ ఎలాంటోడు ఏడంత జాబ్ ఎలాంటోడు మొత్తం జమాడు. 2 ఎకరాల భూమి దొరికిందంటే వాడు కేసరేస్తాడు ఎలాంటోడు. అప్పుడు ఆ పని గుంపులు పని చేసిన అంటాడు. పెద్ద కాంట్రాక్టర్లతో దెంగి తీసుకొని ఇంకొకటి ఏంది వాళ్ళతో కంపెనీలతో పని చేస్తారు కదా సార్, మా లంచాలు తీసుకుంటాడు. లంచాలు తీసుకొని సార్ మాకు ఒక 5 మందికి ఇండ్లు ఇవ్వండి సార్ అని చెప్పి ఇండ్లు ఇచ్చాడు.
ఎవరికి సార్ పింఛన్ లేదు, రేషన్ కార్డు కూడా ఒకటిండు వాడు ఇంట్లో మన్నవయ్య వాడు, అందుకే పామందులు ఆడవాడు సావా. ఏం సేవగా చేసినాడు సార్, ఏం బంగారు తాళం ఓనికి చేసుకున్నాడు, బంగారు ఓని 9 ఎకరాల భూమి వాడు ఇల్లు కట్టుకున్నాడు. ఎవరికి ఓడి బతికిండు, ఓనికి చేసింది లేదు వాడు. మాతోన ధన్వాడ చిత్తం నడిచిరెడ్డి అని ఉన్నాడు, 100 ఎకరాల భూమి అమ్మి అర్జున్వాడ ఇల్లు కాంగ్రెస్ ప్రభుత్వంకి వెళ్ళి 100 ఎకరాల భూమి అమ్మి 7 ఏళ్ళ కరువు అయితే కూడా బతికించాడు నాన్పేట జిల్లాలో. కాంగ్రెస్ బ్రహ్మాండం, అతను సొంతం భూమి 100 ఎకరాలు అమ్ముకొని 100 కోట్ల ఆస్తి, వాళ్ళ మన్మరాలు ఇప్పుడు ఎమ్మెల్యే నాన్పేట. మా జిల్లాలో మా ముఖ్యమంత్రి కూడా అక్కడే డెవలప్ చేస్తాను, నేను తెలంగాణ డెవలప్ చేస్తాను, బంగారు తెలంగాణ ఓడి బతికిండు, వాళ్ళ కింద పని చేసేటోళ్ళు ఓళ్ళు బతికిండ్రు, వాడు ఏమి చేసింది ఏం లేదు. మంచినీళ్ళు ఇచ్చిండు ఒకటి, ఆ మంచినీళ్ళు వస్తాయి, అవి నిన్న వాడు పోయిందంటే అవి కూడా బంద్ అయినాయి, అవి 4 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి. కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తలేదు, అసలు అభివృద్ధి చేస్తలేదు, ఏం చేస్తలేదు, అసలు మహిళలకి 10 ఏళ్ళు లేదు ఏం చేసిండు. ఇది అప్పుడప్పుడే చేయాలంటే ఏం చేస్తావు ఒక మాట, నేను అప్పుడప్పుడు రావాలంటే వస్తుందా? 10 ఏళ్ళకెళ్ళి నేను చేయండి వస్తుందా? వీడు కోట్లు తీసుకున్నాడు, ఎలాంటితో 1000 కోట్లు. నేను ఎలాంటిలా గచ్చబొల్లా ఉప్పల్లా ఎలాంటిలా లేబర్ పని చేపిస్తున్నా, లేబర్ పని 100 మందిని పెట్టి కూలి పెట్టి పని చేపిస్తుంటే 1000 కోట్లు ఇస్తాడు ఈ లంచగోడు కమిషన్లు. ఎలాంటి వాడు వీళ్ళకు మేము ఎలాంటి వాడు ఒకటి మెట్రోడు వాడు అంతా లంచాలకు మంచిగా మరిగిండు, యాడంత జాగుంటే వాడు గచ్చబడి ఇవన్నీ ఇష్టమేనా మొత్తం ప్రతి ఒక్కటి లంచాలే. కాంగ్రెస్ కోట వేస్తారంటారు, మళ్ళీ గెలిపిస్తారా? నవీన్ యాదవ్ వస్తాడు, అవన్నీ రౌడీ అంటే ఇప్పుడు అట్లే చెప్పుకో తిరుగుతారు. ఇప్పుడు ఇక్కడ వచ్చాను నేను, వాడు లంగకోడు కొనికేం వేస్తారు అది అంటారు, వాడు వేసే దగ్గర వచ్చేదానికి ఎవ్వరు చెయ్యి ఏడుకోదు ఆడికి, వాడు మస్తు చెప్పిన కాదు, వాడికి డిపాజిట్ కూడా రాదు, దొంగ ఏడుపు లేదు, డిపాజిట్ కూడా రాదు. ఇప్పుడు అమ్మ ఏడుస్తుంది చూడు, వాళ్ళ మొగుడితే కదా ఇప్పుడు ఇక్కడనే కదా ఎమ్మెల్యే ఆయన, ఎనగడ్డ ఇదంతా ఆయననే కదా, ఇది కూడా పోతుండే. కానీ నవీన్ యాదవ్ నుంచి రేమన్నారు అదంతా మిగిలింది, లేకపోతే దానికి ఎసురు పెట్టిండే. కానీ నవీన్ యాదవ్ నుంచి అది మిగిలింది ఆగింది, లేకపోతే అది కంపౌండ్ కట్టియకపోతే వీళ్ళు బలంతో అది ఆగింది, లేకపోతే దానికి ఎసురు పెట్టిండే. దాని కబ్జా మొత్తం అదంతా మొత్తం కార్మిక నగర్ అదంతా మొత్తం దాన్ని కూడా పెట్టిండే. బంగారు లాంటి ఇంకొకటి ఆయనకి ప్రతి డైలీ 100 మంది అన్నం తింటారు, ఆయనకి ఏం పట్టింది 100 మందికి అన్నం పెట్టడానికి? ప్రతి చేసినోడు చేయనోడు 100 మంది వచ్చి తింటారు, డైలీ 100 మంది ప్రతి రోజు చెప్పుకో తిరుగుతాడు. అప్పుడు చెప్పుకో తిరిగిలేరా మాదే పార్టీ వచ్చే మాదే, అలా ఉన్న చెల్లెని చక్కగా చూసుకోమని ఇంత ఎత్తు జడ కట్టుకొని ఉన్న చెల్లెలు చక్కగా చూసుకుంటే ఈ సునీతమ్మ చెల్లెలు అవుతుంది. ఉన్న చెల్లెలే చక్క లేదు, ఆయన ఏం చక్కగా అవుతుంది. ఉన్న చెల్లెల్ని చక్కగా చూసుకున్నాను అనుకో, అది మొగోడు వాడు. ఉన్న చెల్లెల్ని దగ్గర గుంజుకొని నా చెల్లెలు ఈమా నా బిడ్డ నా తండ్రి అని ముగ్గురు వాడు ఈయన లేని అసలు ముందుకే నోటికి ఒక్కటే వస్తుంది. 3 ఫీట్లు బలం చూసిలేడు, ఒక్కటి నేర్చుకున్నాడు. ఇప్పుడు అన్నది అదే మాట్లాడుతుంటాడు, ఇదే మాట్లాడుతుంటాడు వాడు. ఇప్పుడు అన్నది రేపు అదే మాట మాట్లాడతాడు. 3 ఫీట్లు రామారావు చేసిండు, ఇందిరాగాంధీ ఇట్లా పోయిందని ఈయనేం బీకిండు. ఈయన ఉండడమ్మన్నా పోని వాళ్ళు అంతా ఓడిపోయిండు, ఈయన గెలిచిండా? కనీసం ఉన్న పార్టీలకి వెళ్ళి మొత్తం దింకపోతుంటే కూడా ఆదుకునికి కూడా గతి లేదు, వాళ్ళని నిలబెట్టుకుని కూడా శాత కాదు. చెప్తారు అట్లా బీఆర్ఎస్ కాంగ్రెస్ మాటికి పోదు, ఎందుకంటే అది తావలో కూర్చున్నది. అప్పుడే రావాలి అంటే వీడు అన్ని అప్పులు చేసి పెట్టి అప్పుడే రావాలంటే ఎన్నికలు వస్తాయి. చేస్తాడు చెప్తాడు అబ్బా, ఓడు బతికేది కూడా గ్యారెంటీ లేదు. ఓడు బతాడో ఓడిని ఆడ చంపుతారు, ఓడిని కూడా చంపుతారు. కేటీఆర్ నేమ్ దక్కనే తెలంగాణలోనే చంపుతారు, తెలంగాణలోనే చంపుతారు. ఆడ చంపుతారు, అన్నలే చంపుతారు. ఆర్ఎస్రావు నుంచి వాడు బతున్నాడు, అంతే. ఆర్ఎస్రావు నుంచే బతున్నాడు. ఓడు ఎప్పుడు పోతాడు, పోతాడు. ఓడిని కూడా చంపుతాడు. ప్రజలు సంతోషము, అన్న రావాలే మాకు అంతే. సార్ మీ పేరు? సార్ నా పేరు కోన భాస్కర్, నాది శ్రీకాకుళం జిల్లా. నేను పుట్టింది. నవీన్ యాదవ్ ఖచ్చితంగా 80,000 ఓట్లతో గెలుస్తున్నాడు. లేదు అయితే వచ్చి ఎలక్షన్ లో రావచ్చు పోవచ్చు,
కాకపోతే ఈసారి మాత్రం నవీన్ యాదవ్ ఖచ్చితంగా గెలుస్తున్నాడు. ఎందుకంటే ధీమాతో చెప్తారు. ధీమాతో అంటే నవీన్ యాదవ్ లో మంచి గుణం ఉంది. అందులో బీసీ బిడ్డ, ఆయన బీసీ బిడ్డ. ఈయన దీపక్ రెడ్డి కూడా ఓసీ, మాగంటి సునీత ఓసీ, ఈయన బీసీ. ఆయన రేవంత్ రెడ్డి కూడా ఒక మాట అన్నాడు, బీసీ కులగణన చేస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన ధర్మానికి నవీన్ యాదవ్ కి ఇచ్చారు టికెట్. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు. ఎవరికేమైనా అన్యాయం చేశాడా? చిన్న శ్రీశైలం గాని నవీన్ గాని ఎవరికేమైనా అన్యాయం చేశాడా? ఎవరి డబ్బులు దోచుకున్నాడా? ఎవరిదైనా ఆస్తి తీసుకున్నాడా? ఏమి తీసుకోలేదు కదా. మరి అంటే ఆయన దొంగని ఎలాగంటారు? మరి మాగంటి గోపీనాథ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కట్టాడు, అది ఇప్పుడు వరకు ఓపెన్ చేశాడా? చేయలేదు. అక్కడ ఒక కార్లు చట్టం పెట్టి రైతు భరోసా రైతులకని చెప్పేసి ఒక మార్కెట్ కట్టాడు, అది కార్ల షోరూమ్కి అమ్ముకున్నారు. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ గెలకపోతే ఇంకెవడు గెలుస్తాడు? నిజంగా ఆయన గెలుస్తున్నాడు. అంటే మరి ఆస్తి అమ్ముకునేటప్పుడు ఆయన కేసీఆర్ కదా, ఆస్తి అమ్ముకునేది కేసీఆరే కదా. మరి ఏం డెవలప్ చేశాడు? ఒక అసెంబ్లీ కట్టాడు, యాదగిరి కూడా ఒక డెవలప్ చేశాడు అంతే. తర్వాత ఏమీ చేయలేదు ఆయన. మరి ఆయన టిఆర్ఎస్ గెలుస్తుందంటే భారత రాష్ట్ర సమితి ఎందుకు పెట్టాలి? టిఆర్ఎస్ ఉంచొచ్చు కదా. మరి తెలంగాణ ఆస్తిని అమ్మేసి మొత్తం నేనే ప్రధానమంత్రి అయిపోతానంటే ఈ జనాలు పిచ్చోళ్ళ? జనాలు చాలా తెలివి కలవాలి. అది నేను ఖచ్చితంగా చెప్పలేను. నవీన్ యాదవ్ అయితే మాత్రం ఖచ్చితంగా గెలుస్తాడు. ఇది మాత్రం నిజంగా నేను చెప్పగలను. బరాబర్. నా పేరు జనగామ సంతోష్, నేను ఉస్మాన్ యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్ మరియు బహుజన విద్యార్థి సంఘం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. మేము 100% ఒక బహుజన బిడ్డ అయిన నవీన్ యాదవ్ గారికి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఒక బడుగు బలహీన వర్గాల వ్యక్తి. ప్లస్ ఇక్కడ లోకల్లో మేము కొంతమంది అడిగినప్పుడు కూడా నవీన్ యాదవ్ అనే వ్యక్తి కూడా, నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ కానీ శ్రీశైలం యాదవ్ కానీ వీళ్ళకి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలు ఎవరు ఏ కష్టంలో ఉన్నా కూడా వాళ్ళు స్పందించి మానవతత్వంతో వాళ్ళు సాయం చేసే వ్యక్తులు కాబట్టి అందులో బాగా మేము వారికి సపోర్ట్ చేద్దాం. వచ్చింది 100% వచ్చింది. మనం కేటీఆర్కి సంబంధించిన కొన్ని మీడియా సంస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కావాలని చెప్పేసి నవీన్ యాదవ్ గారు రౌడీ అని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం అది ఎంతవరకు ఆయన మంచితనమైన కాపాడుతుంది, ఆయన మంచితనమైన గెలిపిస్తుంది. ఆ రౌడీ అనేది కూడా వాస్తవం కాదని నేను నమ్ముతున్నాను. అంటే ఇప్పుడు ఎలక్షన్ పెట్టిన మన బీఆర్ఎస్ చూస్తున్న ప్రజలు కాబట్టి ఈ జూబ్లీస్ ఎన్నికల నిదర్శనం. ఇక్కడ నుంచి మన బీఆర్ఎస్ మన ఫామ్లోకి వస్తుందని అంటారు. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రం ఎంత విచ్ఛిన్నమైందో మనం చూసినాము. అన్ని ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఉద్యోగాలు ఇవ్వలేదు. వాళ్ళ కుటుంబంలో ఎవరైతే నలుగురు ఉన్నారో వాళ్ళు మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. హైదరాబాద్ మొత్తాన్ని కబ్జాలు పెట్టిర్రు. లక్షల కోట్ల ధనాన్ని దుర్వినియోగం, కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో మొత్తం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా వాస్తవ రాష్ట్రాన్ని ఎంత విచ్ఛిన్నకర పరిస్థితుల్లో, దౌర్భాగ్య పరిస్థితుల్లో గత కేసీఆర్ ప్రభుత్వం చేసిందో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి 100% ఈ 2020లో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో అదే కంటోన్మెంట్లో కూడా ఉప ఎన్నికలో శ్రీ గణేష్ గారికి గెలుపొందడం జరిగింది. దాంట్లో బాగా జూబ్లీస్ కూడా నవీన్ యాదవ్ గారు కూడా 100% గెలిచారు. ఎందుకన్నా ప్రజలు చూస్తూనే ఉన్నారు కదా, పబ్లిక్ చూస్తున్నారు, పబ్లిక్ వీడియోస్ చూస్తున్నారు, సోషల్ మీడియా వస్తుంది. ఏదో గెట్టక ఏదో మిత్రపక్షాలు మాట్లాడతాయి, అవన్నీ మేము పట్టించుకోదలుచుకోలేదు అన్న. అన్న ఒక దగ్గర నుండి అవుతున్నాయి. మాయదార్ కేసీఆర్ పోయినసారి ఎన్ని కోట్ల అప్పు చేశాడో మీ అందరికి తెలుసు. ఆ భర్తీ చేయడం కోసం మాకు టైం ఉంది. ఈ టైంకి ఇన్ని పథకాలు ఇచ్చినామంటే ఎక్కువే కదన్న కాంగ్రెస్ పార్టీ. ఇక మరి ఇప్పుడు కూడా మమ్మల్ని అనడానికి వాళ్ళకి అసలు ఏ రూట్లో చెప్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మమ్మల్ని ఏదో భంగపరచాలనే ఉద్దేశంతోనే ఎలక్షన్ వచ్చింది, ఏదో మాయ చేయాలి, మళ్ళీ ఓట్లు దండుకోవాలి, మళ్ళీ ఏదో గెలిచి మోసపూర్వకంగా బయటకు వెళ్ళాలని చూస్తున్నారు తప్ప వాళ్ళకి అవకాశం లేదు, వాళ్ళు గెలవరు కూడా. ఇప్పుడు ఎలక్షన్ మేమే గెలుస్తాము, కేసీఆర్ సీఎం కాబట్టి ఇంకో 500 రోజులు అంటుండే అట్లే అన్న. రేపు 9వ తారీఖు అయిపోయిన తర్వాత అంతా తెలుస్తుంది అన్న.
ఎవరు గెలిచేది ఎవరుండేది ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు వన్ సైడ్ ఉన్నారు. కాంగ్రెస్ పెట్టిన పథకాలు, కాంగ్రెస్ ఇచ్చిన సాయం, కాంగ్రెస్ చేసిన సహాయాలు అన్ని గమనిస్తూనే ఉన్నారు. ప్రజలైతే ఇప్పుడు మోసపోరు. 2 సార్లు మోసపోయారు. ఇక్కడ ఆల్రెడీ గతంలో కూడా జూబ్లీహిల్స్ లో 2 సార్లు మోసపోయారు. మోసపోయినప్పుడు కూడా వాళ్ళు చూశారు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎంతో కొంత మనం జూబ్లీహిల్స్ కి న్యాయం చేస్తారేమో అని చూశారు. కానీ ఇక్కడ న్యాయం జరగలేదు. చూశారు మళ్ళీ ఇలా కాదనుకున్నారు, యాక్షన్ తీసుకున్నారు. వాళ్ళే తీసుకున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళేం మభ్య పెట్టట్లేదు, వాళ్ళు ఇబ్బందులు పెడతలేదు. చూసి చేయండి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏం జరుగుతుందో దానికే ఓటేయండి మీరు అని చెప్పి అడుక్కుంటున్నామే తప్ప వేరే ఉద్దేశం లేదన్నా. ఇందులో ఖచ్చితంగా నవీన్ అన్న విజయం సాధించడం కరెక్ట్. అన్న మీ పేరు? నా పేరు కరుణాకర్ రెడ్డి అన్న. ఏం చేస్తుంటారు? ఇక్కడ ఎంప్లాయ్ అన్న, ప్రైవేట్ ఎంప్లాయ్. సో ఇప్పుడు ఈ ఏరియాలో ఎలక్షన్ వచ్చినా ఏ పార్టీకి సపోర్ట్ అనుకుంటారు? ఏ పార్టీని గెలిపిద్దాం అనుకుంటారు? ఇక్కడ కాంగ్రెస్ అన్న. ఎందుకన్నా కాంగ్రెస్? నవీన్ యాదవ్ లోకల్ పర్సన్. ఏ బస్తీలలో ప్రతి పబ్లిక్ తోని చిన్న ఆపద వచ్చిందంటే నవీన్ అన్న ఆయన కాకపోతే ఆయన మనుషులైనా పంపించి సహాయం చేపిస్తాడు. అందుకని నవీన్ అన్నకే ఓటేయాలని అనుకుంటున్నాను. బస్తీ ప్రజలు భయపడుతున్నారు నవీన్ యాదవ్ అంటే, వాళ్ళ అనుచరులు అది అట్లా అంటారు కదా. అదంతా బీఆర్ఎస్ పార్టీ అండ్ బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న కుట్ర. వాళ్ళు నవీన్ యాదవ్ అనే వ్యక్తి అనునిత్యం ప్రజలలో ఉంటూ ప్రజలతోనే తిరిగే వ్యక్తి. ఇక లోకల్ పర్సన్. ఏ గల్లీ పోయినా ఆయన గుర్తుపడతారు అనమాట. అంత పబ్లిక్ తో ఉండే వ్యక్తి అతను. సో ఇక రౌడీజం అనేది అంతా వేస్ట్ మోడల్. బీఆర్ఎస్ చేస్తున్న కుట్రలో భాగం అది. అంతేనా? అంతే. కాంగ్రెస్ పార్టీ ఏం గ్యారెంటీలు ఏమి ఇవ్వలేదు, డెవలప్మెంట్ ఏం చేస్తలేదు, అండ్ మహిళలకు ఇస్తాన పథకాలు ఏమి ఇస్తలేదు అని చెప్పేసి కూడా అంటారు కదా. సంక్షేమ కార్యక్రమాలు ఒక్కొక్కటి జరుగుతూ ఉన్నాయి. ఫస్ట్ మహిళలకు ఉచిత బస్సు, సబ్సిడీ గ్యాస్ సిలిండర్, రేషన్, పేదలకు రేషన్ కార్డు, ఒక ఉన్న వాళ్ళే తినాల్సినటువంటి సన్న బియ్యం కూడా పేద ప్రజలకు అనుగుణంగా పేద ప్రజలు కూడా తినాలనే ఉద్దేశంతో సన్న బియ్యం పథకం ప్రారంభించారు. అదే విధంగా సన్న బియ్యం మోడీ ఇస్తున్నట్ట కదా. మరి అట్లే మోడీ ఇచ్చినప్పుడు అయితే మరి బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఇవ్వచ్చు మోడీ. అప్పుడు ఎందుకు ఇవ్వలేదు? అప్పుడేం మోడీ ఇవ్వలేదు. ఇప్పుడు మనం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నప్పుడు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మోడీ ఇస్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు. అది వాస్తవం కాదు. అది పూర్తిగా మన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి. అయితే కాంగ్రెస్ పార్టీ మంచిగా చేస్తుందంటావు? 100%. హైడ్రా తీసుకొస్తుంది. ఒకవేళ జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, హైడ్రా వస్తుంది, బస్సులన్నీ గులగొట్టేస్తుంది అంటారు కదా. హైడ్రా వల్ల ఏం నష్టమేం లేదు. ఎవరైతే ఆక్రమించుకుని నాలాలపై నిర్మించారో వాళ్ళకి మాత్రమే ప్రాబ్లమ్. ఎవరైతే బడా బడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వాళ్ళ ప్రాబ్లం. నిజంగా గరీబుల బస్సులను ఏం చేయలేదు కదా నాలా. హైడ్రా వల్ల ప్రాబ్లం లేదు. అంటే వాళ్ళ ప్రజలు మళ్ళీ ఓటేస్తారంటారా? 100% కాంగ్రెస్ కే ఓటేస్తారు. నవీన్ యాదవ్ గెలిపిస్తారు. ఒక బీసీ బిడ్డగా 100% నవీన్ యాదవ్ గెలిపిస్తారు. అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి మళ్ళీ సీఎం ఉంటారా? నెక్స్ట్ టైం కూడా వస్తుందా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి? నెక్స్ట్ టైం కూడా వస్తుంది. 100% రావాలని కూడా కోరుకుంటారు. టీఆర్ఎస్ లో నిన్న 500 రోజులలో మళ్ళీ కేసీఆర్ వస్తుంది, కేసీఆర్ సీఎం అవుతుంది అంటారు కదా. ఇక వాళ్ళ భ్రమ. ఆల్రెడీ కారు షెడ్కి పోయిందని చెప్పారు. కారు వాళ్ళ పార్టీలో ఆల్రెడీ లుకలుకలు స్టార్ట్ అయినాయి. ఆస్తి తగాదాలు. దానివల్ల వాళ్ళు వచ్చి పబ్లిక్ లో రాలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. బీఆర్ఎస్ బీజేపీకి పోటీ లేదంటారా? కాంగ్రెస్ కు ఏ పార్టీ నుండి పోటీ లేదు. ఇప్పుడు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లా 100% నవీన్ యాదవ్ విన్ అవుతుండు పక్కా. సార్ మీ పేరు? నా పేరు డాక్టర్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్, తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకుడు. తెలంగాణ జనసమితి 100% కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తా ఉంది. నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో గెలవబోతా ఉన్నా. ఎందుకు నవీన్ యాదవ్? ఎందుకు బీసీ బిడ్డ. ఇప్పుడు మనం ఇప్పుడు అందరం కోరుకునేది సమసమాజం అని కోరుకున్నప్పుడు 100% ఇక్కడ ఇంత పెద్ద ఈ యొక్క నియోజకవర్గం 4 లక్షల ఓట్లు ఉన్నటువంటి నియోజకవర్గంలో ఒక బీసీ బిడ్డకు ఇవ్వడం అనేది మేము చాలా సంతోషిస్తా ఉన్నాం, స్వాగతిస్తా ఉన్నాం. బీసీలు రాజ్యాధికారం రావాలనేది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే బీఆర్ఎస్ పార్టీ రౌడీకి ఇచ్చారు టికెట్, రౌడీ రాజ్యం అయితే జూబ్లీహిల్స్. రౌడీలను కొట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా రౌడీలు గారు, హీరోలు అవుతారు. సినిమాలు మీరు చూస్తుండొచ్చు. రౌడీలను ఎవరైనా కొట్టారు అనుకోండి, అన్యాయం అక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళని శిక్షించే వాళ్ళు రౌడీలు కాదు, వాళ్ళే హీరోలు. వీళ్ళందరూ కూడా రౌడీలు కొట్టినట్టు అర్థం. రౌడీలు ఎప్పటికీ రౌడీలు కాదు, హీరోలు 100% హీరో. కాంగ్రెస్ పార్టీ దగ్గర సినిమాలు చూస్తాంలే కన్నా రౌడీలు కొట్టిన వాళ్ళు ఏమంటాం మనం? హీరోలు అంటాం కదా. కాబట్టి వీళ్ళు హీరో, రౌడీలు కాదు. అంటే బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఏముందని అసలు డబ్బులు లేవు, ఏం లేవు, అధికారంలో పైసలు లేవు అని చెప్తుంది. బట్ డబ్బులు లేని పరిస్థితి తెచ్చింది ఎవరు? డబ్బులు లేని పరిస్థితి తెచ్చడానికి కారణం ఎవరు? అంతే కదా. ఇప్పుడు మన ఇంటికి అప్పులు కుప్పలు చేసినట్టు దాన్ని సరిదిద్దుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయం పడినా కూడా ఇచ్చిన హామీలు అనేది ఒక్కొక్కటి చేస్తా ఉన్నారు.
అద్భుతంగా మనం రేషన్ కార్డులు ఇచ్చినాము, రైతు రుణమాఫీ చేసుకున్నాం, అన్ని చేసుకున్నాం. ఖచ్చితంగా 2500 రూపాయలు మన అయితే మహిళా స్కీమ్ ఏది ఉందో 2500 రూపాయలు వచ్చే స్కీమ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఎవరు దాచుకునే వాళ్ళు దోసుకునే వాళ్ళు ఎవరు లేరు. 100% ప్రజలకు పంచడమే. ఏ విధంగా అయితే ఎకానమీ అయితే డెవలప్ అవుతుందో 100% ప్రజలకు పంచడే ఉంటుంది. అంటే జూబ్లీస్ లో బస్తీలు ఎక్కువ ఉంటాయి కాబట్టి హైడ్రా వస్తుంది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఏమి ప్రాబ్లం లేదు, కానీ తర్వాత హైడ్రా వచ్చి మీ ఇంట్లో గులగొట్టాక సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతుంటారు. చాలా తప్పది. దీన్ని నిందలేసి అబండాలేసి గెలవాలని కోరుకోవడం అనేది చాలా తప్పు. దాన్ని ఎవరు కూడా ప్రజలు కూడా నమ్మరు. ఇప్పుడు హైడ్రా అనేది సాధారణంగా చెరువులు లేదా ప్రభుత్వ స్థలాలు ఆక్రమించిన వాళ్ళని కూలగొడుతుంది తప్ప మిగతా వాళ్ళు ఎందుకు కూలగొడుతుందండి? ఇప్పుడు మనం పూర్తిగా ఇల్లు కట్టుకుంటే ఎందుకు ఇల్లులు కూలగొడుతుంది? ఎవరైతే చెరువుల పక్కన కుంటల పక్కన తెలిసి తెలియక కొని మనం ఇల్లులు కట్టుకుంటే ఆ పరిస్థితి రావచ్చు. అంతే తప్ప ఇక్కడ ఏమైనా చెరువు ఉందా? ఇది చెరువు కూలగొట్టడానికి? ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. అపోహలు అబండాలు వేసి ఇలా ప్రజలను అయోమయానికి గురి చేయడం తప్ప వేరే కాదు. 100% గెలవబోయేటటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. అంటే కేసీఆర్ ప్రచారంలోకి రాబోతుంది. సో కాబట్టి కేసీఆర్ వచ్చిన తర్వాత మొత్తం చేంజ్ అయిపోతుంది ఇక్కడ సీన్. సో మళ్ళీ 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం అవుతుందని ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రచారంలోకి ఎవరన్నా వస్తే, అంటే ప్రచారంలోకి ఎవరైనా హీరోలు లేదా పెద్ద పెద్ద నాయకులు వస్తే ప్రజలు మారుతారు అనే దాన్ని మీరు నమ్ముతున్నారా? ఫస్ట్ అది మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం. ఒకవేళ పెద్ద పెద్ద హీరోలు పెద్ద పెద్ద స్టార్లు వస్తే ప్రజల యొక్క అభిప్రాయం మారుతుందా? అది మారదు. కాబట్టి ప్రజలకు ఈ 3 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ద్వారా ఏం జరుగుతుంది అనేది మాత్రమే ఆలోచిస్తారు తప్ప ఎవరో 1 రోజు 2 రోజులు ప్రచారానికి వచ్చిపోవడం ద్వారా ప్రజల యొక్క అభిప్రాయం మారుతా అనేది అయితే ఎవరు నమ్మరు. అది గతంలో జరిగింది కూడా లేదు. లక్షల మంది మీటింగ్లకు వచ్చినంత మాత్రాన ఎక్కడ గెలిచింది లేదు. అది మనం పునరావృతం కూడా జరిగింది, తెలుసుకోవాలి. నవీన్ యాదవ్ గెలిస్తే వాళ్ళ డెవలప్ అభివృద్ధి అవుతుంది 100% అవుతుంది. వీళ్ళ యొక్క సంక్షేమ గుణము, ఇంకొకటి ప్రభుత్వం అనేది అండగా ఉంటుంది కాబట్టి 100% డెవలప్ అవుతుంది. మీరే చూస్తారు కదా. ఇప్పుడు ఒకవేళ మన నవీన్ యాదవ్ డైరెక్ట్ చెప్తా ఉన్నారు, ఒకవేళ ఈ 3 సంవత్సరాల్లో నేను మీకు ప్రజలకు ప్రభుత్వం చేసుకోకపోతే నన్ను తర్వాత ఓడియండి అని వాళ్ళే సవాల్ ఇస్తున్నారు కదా నేరుగా. మన సవాల్ ఇసే వాళ్ళు మనం గెలిపించుకోవాలి కదా. అది నేను చెప్తా ఉన్నా. ప్రభుత్వం అండగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జూబ్లీస్ వరకు అభివృద్ధి చెందుతుంది. మన రేవంత్ రెడ్డి వచ్చి కూడా మాట్లాడుతూ నవీన్ యాదవ్ నా కుడి భుజం లాంటి వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది ఆ స్పీచ్? 100% కదా. ఏదైనా ఉప ఎన్నికలో హామీలు ఇచ్చి గెలిచినప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు మన గతంలో హుజూర్నగర్ ఉప ఎన్నికలు జరిగినప్పుడు కేసీఆర్ గారు పోయి అద్భుతంగా అన్ని గ్రామాలకు 5 లక్షలు 20 లక్షలు ఇచ్చేసింది. అది ప్రెస్టేజియస్ తీసుకున్నప్పుడు జూబ్లీస్ మీద ప్రత్యేక ఫోకస్ ఉంటుంది. ఏ ముఖ్యమంత్రి వచ్చినా కూడా గతంలో హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కేసీఆర్ గారు ఎటువంటి వాగ్దానాలు ఇచ్చి అమలు చేశాడో ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు ఏ వాగ్దానాలు ఇస్తే అమలు చేయడం వల్ల 100% పక్కా. అది మీరు చూస్తారు, అలాగే గతం చూసినాం. నమస్తే. సో జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఇటు సిపిఐ పార్టీ కూడా ప్రచారం చేస్తుంది. ఒకసారి మాట్లాడదాం మనతో పాటు సిపిఐ నాయకులు. సో చెప్పండి సార్, ఏమని ప్రచారం చేస్తారు? ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఏమని ప్రచారం? కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజాస్వామ్యాన్ని లౌకికవాదాన్ని కోసం నిలబడేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఒకటే. కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయడానికి ఉద్యోగాలు క్రియేట్ చేస్తూ ఉంది. అట్లాగే విద్యారంగంలో కూడా మార్పులు తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంది. అనేక విషయాల్లో ఈ ప్రజా పరిపాలన చేస్తూ ఉన్నారు. కానీ గతంలో ఉన్నటువంటి పరిపాలన చేసిన 11 సంవత్సరాలు పరిపాలన చేసిన బీఆర్ఎస్ కానీ, ఈరోజు ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం రాజకీయాలు చేస్తూ ప్రజలు మభ్యపెడతానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ప్రధానమైన సమస్య 42% బీసీ సమస్య. బీసీ సమస్యని కాంగ్రెస్ భుజాన్ని వేసుకుని నెత్తినేసుకుని తిరుగుతూ ఉంది. ఏదో రకంగా పరిష్కారం చేయాలి, 42% ఇవ్వాలని చెప్పి. కానీ బీజేపీ నాటకాలు ఆడుతుంది, మోసం చేస్తుంది కూడా. బీఆర్ఎస్ మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉంది తప్పితే బీఆర్ఎస్ 42% రిజర్వేషన్కి మేము కట్టుబడి ఉన్నామని చెప్పట్లేదు. ఇలాంటి మోసపూరితమైన చర్యలు ఏవైతే ఉన్నది సరైనది కాదని చెప్పి అంటున్నాం. మేమందరం కూడా మేమంతా కూడా 42% బీసీ రిజర్వేషన్ కట్టుబడి ఉన్నాం. కట్టుబడి ఉన్నటువంటి పార్టీలు సిపిఐ, కాంగ్రెస్, ఇతర లెఫ్ట్ పార్టీస్ తప్పితే మిగిలిన పార్టీలు లేవని ఇక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశైలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ కి నవీన్ యాదవ్కి అస్సం గుర్తు కొట్టేసి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే వేస్ట్ అయిపోద్ది. ఆ కాంగ్రెస్ పార్టీ దగ్గర నిధులు లేవు, అసలు ఏం డెవలప్ చేయదు. సో మళ్ళీ 500 రోజుల కేసీఆర్ వస్తుంది కాబట్టి సో బీఆర్ఎస్ కోటేయండి అని బీఆర్ఎస్ వాళ్ళు అడుగుతారు కదా.
కేసీఆర్ మళ్ళీ రూలింగ్ లోకి రావడం అనేది కేటీఆర్ చెప్పేది తప్పితే వాళ్ళ కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకుంటే చాలు. వాళ్ళ కుటుంబ సమస్యల పరిష్కారంగా ఒక్కటి అడుగుతున్నాం, మళ్ళీ అధికారంలోకి దేనికోసం వస్తావు? ఫామ్ హౌస్లు కట్టుకోవడానికా, లేకపోతే కాళేశ్వరం లాంటి కట్టి కూల్చడానికా, అవినీతిని పంచడానికా? మీ డబ్బులు అవినీతి ఏదైతే సంపాదించారో ఆ డబ్బులన్నీ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వండి, అప్పుడు మళ్ళీ మీరు రావడానికి అవకాశం ఉన్నది. కానీ అప్పుడు వరకు మళ్ళీ అధికారానికి దగ్గరలో కూడా ఉండరని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒకవేళ జూబ్లీస్ లో గెలిస్తే రౌడీ రాజ్యం అయిపోతుంది మొత్తం కూడా, సో అసలు కంట్రోల్ లేకుండా పోతుంది ఇక్కడ అని చెప్పేసి కూడా చెప్తారు. ఇప్పుడు ఇతనే గనక బీఆర్ఎస్ సీట్లో నిలబడే సీట్ ఇస్తే ఇవ్వడానికి తిరిగారు, కానీ నిలబడలేదు. మరి తిరిగినప్పుడు అప్పుడు రౌడీ కనబడలేదా? ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్ లో కుస్తీ పట్టే వాళ్ళందరూ కుస్తీ పైల్మాన్లే. ఆ పైల్మాన్ రౌడీ అంటూ అనేది అసలు చరిత్ర తెలవనటువంటి కేటీఆర్ లాంటి వాళ్ళు రాజకీయాలు రావడమే దురదృష్టకరం. అలాంటి వాళ్ళు రౌడీ అన్నంత మాత్రం ఈ రౌడీ కాదు, ఈయన ప్రజాపాలన చేస్తాడు, తప్పనిసరిగా ప్రజలతో ఉంటాడు. మేము ఇప్పుడు క్యాన్వాసింగ్ చేస్తున్నాం, ప్రజలందరూ కూడా నవీన్ యాదవ్ ఓటేస్తామని చెప్తున్నారు. వీళ్ళు బయట ఎన్ని కవర్లు చెప్పినప్పుడు కూడా, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినప్పుడు కూడా నేను డబ్బులు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల దగ్గర దోచుకున్న డబ్బులతో గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు చైతన్యం పొందారు, నవీన్ యాదవ్కే ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తారు. అంటే సానుభూతి ఓట్లు కూడా బీఆర్ఎస్ కి పడతాయి. సో కేసీఆర్ చూసి అండ్ అలాగే మాగంటి గారు చనిపోయారు కాబట్టి ఈ సానుభూతితో పడతాయి అని చెప్పేసి వాళ్ళు ఆశాభావంతో ఉన్నారు. పడే అంటారా? సానుభూతి గతంలో ఇట్లా చనిపోయిన వాళ్ళ ప్లేస్ లో మరి కేసీఆర్ సపోర్ట్ చేశాడా? చేయలేదు. మరి అప్పుడు వాళ్ళు ఏంటంటే సానుభూతి, ఇప్పుడు ఎందుకు సానుభూతి గురించి మాట్లాడుతున్నారు? ఏమైనప్పుడు కూడా వాళ్ళ కుటుంబంలో కూడా పరిష్కారం కానటువంటి సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల గురించి వారు రోడ్డు ఎక్కుతున్నారు. అక్కడ కూడా కుటుంబం ఒకటిగా లేదు, బీఆర్ఎస్ కుటుంబం ఒకటిగా లేదు. కాబట్టి సానుభూతి ఓట్లతో గెలవడం అనేది అసాధ్యమని మేము తెలియజేస్తాం. ఎక్కడ సానుభూతి లేదు. అంటే నవీన్ యాదవ్ మళ్ళీ గెలుస్తారా? ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు, తప్పనిసరిగా ప్రజలతో ఉంటాడు. ఈ జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేయడానికి శక్తిలో కృషి చేస్తాడు. కృషి చేయడానికి ఆయనతో పాటు మేము కూడా ఉంటామని చెప్పి తెలియజేస్తాం. మనం చెప్పండి అన్న, ఎట్లుందన్న జూబ్లీహిల్స్ లో ఏమనుకుంటారు ప్రజలు? మీరు ఎటువైపు సపోర్ట్ చేస్తారు, ఎటువైపు ఓటేయాలని చెప్పేసి ప్రజలను అడుగుతారు? మేము సిపిఐ పార్టీగా ఒక విద్యార్థి ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా నవీన్ యాదవ్కు చాలా స్పష్టంగా కాంగ్రెస్ కోటేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే గత 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వము జూబ్లీస్తో పాటు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాలు పాలించింది. విద్యార్థులకు, నిరుద్యోగులకు, మామూలు సామాన్య ప్రజలకు కూడా అందరికీ మోసం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే తప్ప ఉద్యోగాలు వస్తాయి, అదేవిధంగా సామాన్య ప్రజలకు కూడా న్యాయం జరుగుతుంది. ఆ దిశగా మీరు ఆలోచించి ఓటేయాలని చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము కేంద్రంలో ఉన్న బీజేపీకి అనుకూలంగా పనిచేస్తూ ఉన్నది. ఆ బీజేపీ ఈరోజు మత కులాలను సృష్టించి అనేక విధాలుగా హిందూ ముస్లిం గొడవలు తీసుకురానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ప్రశాంతంగా ఉండే తెలంగాణ రాష్ట్రంలో ఒక చిచ్చు వెచ్చే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉంది. ఆ బీజేపీని గెలిపిస్తే బంజారాస్ పెద్దమ్మ తల్లి గుడి కట్టేసారు, మన బండిసేజ గుడి. వాస్తవానికి హైదరాబాద్ అనేది చాలా ప్రశాంతమైన ప్రాంతం. ఇక్కడ విభిన్న మతాలు, విభిన్న కులాలు, అనేక విదేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వచ్చి హైదరాబాద్ చాలా ప్రశాంతంగా ఉందని ఇక్కడ చాలా ప్రశాంతంగా జీవించిపోతారు. కాకపోతే ఈ మధ్య కాలంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటి నుంచి, బీజేపీ కేంద్రంలో వచ్చినప్పటి నుంచి అనేక రకాలుగా ఈ హైదరాబాద్ను మత కులాలు సృష్టించి ఇదొక విచ్ఛిన్నం చేయాలనే ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. మాలాంటి ప్రజాస్వామ్య శక్తులు, సిపిఐగా, లెఫ్ట్ సంఘాలుగా, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి ఖచ్చితంగా ఈ హైదరాబాద్లో ప్రశాంతమైన వాతావరణము రావాలని కోరుకుంటా ఉన్నాం. దానికోసం మేము పనిచేస్తా ఉన్నాం. అందుకనే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయాలని మేము ఆశిస్తా ఉన్నాం. అంటే మళ్ళీ అయితే కాంగ్రెస్ పార్టీ దగ్గర నిధులు లేవు, డబ్బులు లేవు, రాష్ట్రం అంతా అప్పులు గొప్పగా అయింది, సో అది కట్టడానికి ఇబ్బంది అవుతుందని అంటారు. సో ఈ నేపథ్యంలో ఇచ్చిన గ్యారెంటీల అమలు ఏ విధంగా పరుస్తారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు. సో కేవలం డబ్బులు లేవు అది అనేది అది బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని ప్రచారం చేస్తూ ఉంది. ఇప్పుడు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు లక్షల కోట్ల అప్పులు తెచ్చి కనీసం ఇప్పుడు ఒక నెలకు 700 కోట్లు వాళ్ళు ఇంట్రెస్ట్లే కడతా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అనేకంగా, అంటే గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు తీర్చడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం టైం పడుతూ ఉంది. అయినప్పటికీ ఇప్పటికీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు, విద్యారంగంలో కొన్ని మార్పులు తీసుకొస్తా ఉన్నారు. ఇంకొంచెం టైం ఇస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తుందనే నమ్మకం కూడా సిపిఐగా మేము, అదేవిధంగా విద్యార్థి నాయకునిగా నేను భావిస్తా ఉన్నాను. మీ పేరు? నా పేరు ధర్మేంద్ర, నేను ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి. సో ఎటువైపు ఉందన్న జూబ్లీహిల్స్ యూత్ ఈ ఎలక్షన్ లో ఎటువైపు ఉంది, మీరు ఎటువైపు ఉండాలని అడుగుతున్నారు? కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి నవీన్ యాదవ్ వైపే ఈ జూబ్లీహిల్స్ ప్రజానీకం అంతా కూడా ఉంది. దాంట్లో వాస్తవంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
నవీన్ యాదవ్కి హస్తం గుర్తుపైన ఓటు వేసి అఖండ మెజారిటీతో ఈ ప్రాంత వాసులు గెలిపించబోతున్నారు. దాంట్లో ఖచ్చితంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ దాని అనుబంధ సంఘాలన్నీ కూడా గత 5 రోజులుగా ఈ కాన్స్టిట్యున్సీలో ప్రచారం చేస్తున్నాయి ముమ్మరంగా. సో ప్రధానంగా ఈ ఎన్నిక పూర్తిగా బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ని ఓడించడానికే జరగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ గతంలో మాదిరిగా ఉన్నటువంటి గత ఎమ్మెల్యే చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కొంతవరకు అయితే ఈ ఎన్నికల నేపథ్యంలో జరిగినటువంటి పూర్తిగా వైఫల్యం చెందిందని మాత్రం చెప్పవచ్చు. కాబట్టి అందుకే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ప్రధానంగా గెలిపించడానికి ప్రధాన కారణాలు గత బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా అవినీతి, లంచగొండితనం లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా కేవలం బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులకు మాత్రమే వెళ్ళిందనేది తేటతెల్లమైంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తీసుకొచ్చినటువంటి అనేక పథకాలు కూడా ఈరోజు పూర్తిగా ప్రజలకు అనుకూలమైనవి, ఆమోదమైనవి. కాబట్టి సో ప్రజలందరూ కూడా ఇక్కడ ముక్తఖండంతో అభ్యర్థి ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారో ఆయన పట్ల ఇప్పుడే మంచి సానుకూలత ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు, రౌడీజం చేస్తారు, వాళ్ళ ఫ్యామిలీలో రౌడీ ఫ్యామిలీ అని చెప్పి ఆకు రౌడీ నీళ్ళతో భయపడతామని కేటీఆర్ మాట్లాడుతున్నారు. వాస్తవానికి గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల హయాంలో రౌడీజాన్ని హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో పెంచి పోషించింది పూర్తిగా కేటీఆర్ అండ్ కో బ్యాచ్. ఎందుకంటే నవీన్ యాదవ్ గతంలో ఏందనేది పక్కన పెడితే దాదాపు గత 2 పర్యాయాల్లో కూడా ఆయన ఇదే కాన్స్టిట్యున్సీలో ఒకసారి ఇండిపెండెంట్గా గెలిచి అంటే పోటీ చేశారు, తర్వాత ఇంకొక రాజకీయ పార్టీ నుంచి పోటీ చేశారు. సో దాదాపు కొన్ని వేల సంఖ్యలో ప్రజలు ఇక్కడ ఆయనకు ఓట్లు వేసి కొంత ఒక సానుకూలమైన తీర్పునిచ్చారు. కాబట్టి ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని పరీక్షించుకుంటున్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా ప్రజల నుంచి ఇప్పటికే దాదాపు బహుశా ఒక 50,000 పైచులకు మెజారిటీతో ఈ కాన్స్టిట్యున్సీలో గెలుస్తున్నది ఒకటి. కానీ అదేవిధంగా ఇక్కడ చూస్తే ఈరోజు పూర్తిగా బీజేపీకి పూర్తిగా బీ టీం ఎవరంటే బీఆర్ఎస్. వాస్తవానికి బీఆర్ఎస్ని ఎవరో గోతు తవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళ నాయకత్వమే బీఆర్ఎస్ హయాంలో ఉన్నటువంటి నాయకత్వం కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ వారే ఇప్పుడు తోకుంటున్నారు. కాగా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఖచ్చితంగా విశ్వాసం ఏంటంటే ఈ 3 సంవత్సరాల వ్యవధిలో ఖచ్చితంగా ఈ ప్రాంత అభివృద్ధిని కాంక్షించడానికి కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికప్పుడు పూర్తిగా అంటే కమ్యూనిస్టు పార్టీలు కూడా ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది. ఆ రకంగా ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు కీలకంగా ఉండడానికి సిపిఐ అనుబంధ సంఘాలు కూడా పనిచేస్తాయని ఈ సందర్భంగా తెలియజేస్తాను.